सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। अंबरवंबुजज्वलकरंबुजचारदचंद्रचंद्रिकाडंबरचारमूर्तिप्रगणपूर्ण रत्नदीपिकाचुंबितदिग्विभागननित्यविभक्तनिजप्रभाव भावंबरवीधि विष्णुविहार मम कृपतोडु भारती। పరబ్రహ్మస్వరూపమైన సాయిబాబా గురుకులకందరికీ నమస్కారం. భగవంతుడు ఏదైతే సృష్టి చేస్తారో ఆ సృష్టికి మనం కొన్ని మన ఇష్టముడు కల్పన చేస్తుంటాం, దానికే మురిసిపోతుంటాం. అబ్బా నేను ఇంత గొప్ప చేశానా, ఇంత గొప్పది అంటే భగవంతుడి సృష్టి లేకపోతే నువ్వేం చేస్తావు ఆలోచించండి. ఈ నేల ఉంది, ఈ రకంగా ఇదంతా ఉంది. ఇప్పుడు గురువుగారు ఉమామేశ్వరరావు గారు చెప్పారు, నా వెనకాల గురువుగారు, ముందు గురువుగారు, ఇదంతా ఆధ్యాత్మికమైన సేవలో ఉండేటువంటి వాళ్ళు. అది కూడా చెప్తున్నా, అంటే వాళ్ళ చేసే కార్యక్రమాలన్నీ చూశాను. అంటే ఇంతటి చక్కటి ఈ సృష్టి ఎవరు చేశారు? ఉమామేశ్వరరావు గారు అయితే చేయలేదు, నాకైతే నమ్మకం. నేను చేయలే, మీరు చేయలే, ఎప్పుడో చేశారు, ఎన్నో ఏళ్ల క్రితం. కానీ ఈరోజు అది మనకు దేనికి ఉపయోగపడింది? సచరిత్ర జ్ఞానికి అది వెనక ముందు అంతటా ఉంది. దీన్ని ఎందుకుంటున్నా అంటే మన సంకల్పం ఎట్లా ఉంటుందో దానికి తగినట్టుగా మనం ప్రతిష్ఠ చేసుకోనక్కర్లేదు, భగవంతుడే చేస్తారు. అది కొంతమంది ప్రతిష్ఠ చేస్తారు, పోయి ఎంత అద్భుతంగా కళ్యాణ మండపం కట్టాడు బాబోయ్, నిజంగా అని ఎంత అంటే అలంకరణకి ఎంత ఖర్చు పెట్టారు సార్? ఓ 10 లక్షలు అంతే. 10 పైసలు ఖర్చు పెట్టుకోకుండా, ఎక్కడ కష్టపడకుండా, ఇంత అట్మాస్ఫియర్ ఇది మనం సృష్టించలేము. ఇది ప్రశాంతత. కూర్చోగానే మాట్లాడుతున్నా ఇక్కడ లౌకిక వ్యావహారిక విషయాలు ఏవి మనసుకు రావే. అదే కొన్ని చోట్ల చూడప్పుడు కూర్చున్నప్పటికీ లౌకికమే, వస్తే ఫోన్ మొత్తం అవి ఎందుకు వస్తాయి? కారణం క్షేత్రం. అందుకనే మన ఈయనంటారు వేమన గారు ఏమని, స్థానబలమికామి తనగ ప్రాణబలిమి కాదురా విశ్వదాభిరామ వినురవే. స్థానబలిమి, ఆ స్థానబలిమిలో ఇది రామేశ్వరం. 618 జ్ఞానయజ్ఞాలు ప్రారంభంలో నిన్నటి ప్రారంభమైతే ఈ రోజు 2వ రోజు అయితే, ఈ 2వ రోజు మనం గుర్తు చేసుకునే విషయాలను ముందుకు వస్తే, నిన్నటితే అనుసంధానం చేస్తే హరిహర స్వరూపం, హరిహర తత్వం, స్వరూపము తత్వము రెండు. రూపము అపురూపం, రూపము లేనిది, రూపం ఉన్నది. సగుణం కానీ నిర్గుణం కానీ, హరి కానీ హరుడు కానీ, ఆ యొక్క తత్వాన్ని మొత్తం అనుభవంలోకి తీసుకొచ్చే క్షేత్రం ఏదయ్యా, అది రామేశ్వరం. నిన్న మనం విన్నాం. అది దేని ఆధారంగా విన్నాం? నాకు వేదాలు రావండి, మీకు వస్తే తెలియదు. నాకు 4 వేదాల పేర్లు అయితే వస్తాయి, ఏవో కొన్ని మంత్రాలు ఏదో బ్రాహ్మణ పుడక పుట్టాను కాడ అక్కడక్కడ వింటున్నా కాబట్టి చెప్తున్నా. ఉపనిషత్తులు ఇంకోటి కానీ ఇవన్నీ నేను ఎన్ని 617 జ్ఞానయజ్ఞాలలో గుర్తు చేసుకుంటూ ఇక్కడ 618వ జ్ఞానయజ్ఞం రామేశ్వరంలో ఈ రకంగా అన్వయం చేస్తున్నానంటే మీరు ఇన్ని పుస్తకాలు చదివారు సార్ మీరు. ఎంతెంత పరిజ్ఞానం, ఎంతెంత విజ్ఞానం. దీనికి కారణం వల్ల ఒకటి నో ఎక్స్ప్లెనేషన్. ఏది ఇంత నేను చెప్తున్న ప్రతిదీ కూడా సచరిత్రలో నేను చదివింది, సచరిత్ర ద్వారా నేను అనుభవం. అంటే మాకెందుకు రావు సార్ మేడం ప్రశ్న వస్తుంది. అమ్మా మీరు కూడా మహానుభావులే, కానీ దాని మీద మీకున్నంత ఇంట్రెస్ట్ అందరూ కూడా. కొంతమంది మ్యాథ్స్ అంటారు, నాకు వచ్చు సార్ మ్యాథ్స్, కానీ మీ అంత డెప్త్లోకి ఎందుకు పోను సార్? నాకు వచ్చు కెమిస్ట్రీ, నాకు వచ్చు బ్యాంకింగ్. కొంతమంది కొన్ని ఉంటాయి అనుగ్రహాలు, అవి అందరికీ రావు. మా మనవరాలు చేసినంతగా మ్యాథ్స్ నేను చేయలేకపోతాను, నేను ఒకవేళ మ్యాథ్స్ మాస్టర్ అయినా. ఎందుకు? ఇది వాళ్ళ అనుగ్రహం, అది భగవంతుడే. అట్లనే ఆ భగవంతుడు ఆ సద్గురువు యొక్క సాయినాథుడి యొక్క అనుగ్రహంతో, మా అమ్మ నాకు ఇచ్చినటువంటి ప్రేరణతో నేను పొందాను తప్ప ఇది నాకు సొంతమైన ఆస్తి. కాబట్టి దీంట్లో నిన్న మనం విన్నాం, రామతత్వాన్ని చెప్పింది ఎవరు? సాయిబాబా. ఎలా చెప్పాడు? సచరిత్రాధారంగా. అంటే సచరిత్రలో హేమాది పంత్ గారు చెప్పారు. ఏది రాముడి యొక్క దర్శనము ఎలా కలిగింది షిరిడీలో. దర్శనం కలిగింది, నమస్కారం చేశాడు, కానీ
ప్రాయశ్చిత్తం చేయదలుచుకున్నాడు. ఎందుకో తెలుసు మీకు, నీవు విన్నారు. తర్వాత ఏమైంది? రామతత్వం ఏమిటో తెలిపించాడు. ఎవరు చెప్పింది? గురువు గారు చెప్తారు. అందుకని గురువుని ఆశ్రయిస్తే ఏం జరుగుతుందంటే భగవంతుడి మీద భక్తి కలుగుతుంది. కాదు, భగవంతుడి మీద భక్తి అనేది నీ పూర్వజన్మ సుకృతం. అది నాకు శివుడు తప్ప ఎవరు పెద్ద ఇష్టపడానండి, అది నీ పూర్వజన్మ. ఆ శివుడి యొక్క రూపం కానీ, ఆ శివుడి యొక్క జ్యోతిర్మయ లింగాల దర్శనం కానీ ఇవన్నీ నువ్వు చేస్తావు. ఎందుకంటే నీకు శివుడు అంటే చాలా ఇష్టం. కానీ ఆ శివ తత్వం తెలుసుకోవాలంటే శివుడిని ఆశ్రయించడం కాదండి, గురువుని ఆశ్రయించాలి. కాబట్టి గురువుని ఆశ్రయించినప్పుడు గురువు ఏం చేస్తాడంటే ఆ తత్వం అంటే మళ్ళీ ఏమిటండి? నేను పెద్ద పుస్తకాలు చదువుకోవాలి, మీకు అందరికీ అన్ని పుస్తకాలు చదివిన వాళ్ళు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు. ఒక్కటే మా పెద్ద కన్ఫ్యూజ్ కానక్కర్లేదు. అది మా అమ్మ తత్వం అన్నాను నేను. మా అమ్మ మనస్సంతేనండి, మా నాన్నగారు మనస్సంతేనండి. కోపం యమా కోపం అండి, అసలు టైం వస్తుందండి, వండుకుపోతామండి. కానీ ఎన్నలాంటి మనసు నిజంగా ఎట్లా పెంచాడండి మమ్మల్ని. బయట వాళ్ళు ఇంత కిరాతపడి ఎట్లా పెంచాడా నేను అని అంటారు. కానీ అంటే తండ్రి స్వభావం అంటారే, మనస్సు అంటారే, అది తండ్రి మనస్సు స్వభావం అంటారు. అదే భగవంతుడైతే, గురువు అయితే తత్వము అంటారు. ఇంతే తేడా. మనం ప్రేమ, నా భార్య మీద నాకు ప్రేమ, మా నాన్నగారి మీద నాకు ప్రేమ, ఇది ప్రేమ, ఇది లౌకికం. ఇదే ప్రేమను గురువు వైపు కానీ భగవంతుడి వైపు కానీ మళ్ళిస్తే దాన్ని భక్తి. వేరేది లేదండి. మా నాన్నగారి మీద నాకు ఎంత ప్రేమ ఉందో అలాగే బాబా మీద ప్రేమ అనకుండా భక్తి అంటున్నాం. ఒక్కొక్క చోట ఒక్కొక్క భాష వాడతారు. ఈయన కోర్టులో పనిచేశారు, అక్కడ లోపల వాడే భాష వేరు, అది ఇంగ్లీషే, కానీ ఆ భాష వేరు. అదే డాక్టర్ దగ్గరకు వచ్చారు, వాళ్ళ భాష వేరు. అంటే కొద్దిగా మారుతుందండి. అలాగే ఇక్కడ ఆధ్యాత్మికమైన రంగంలో ఆలోచన చేస్తే ఆ పదాలు వాడకూడదు. వాడవచ్చు, వాడకూడదనేం లేదు. కానీ వాడినప్పుడు కొంత మనకు కాస్తంత ఇబ్బందికరంగా అనిపిస్తుంది మనసు. ఏమండి, మా ఇంట్లోనే అంటే తెలుసు మీకు, జ్ఞాన మండపం ఉంది. అప్పట్లో విగ్రహం ఉండేది. ఒక చిన్న పాప వచ్చింది, వాళ్ళ అమ్మని అడిగింది, సంకనం ఉంది, 1 సంవత్సరం పిల్ల, బాబాను ముద్దు పెట్టుకోవచ్చా అని. బాబాను ముద్దు పెట్టుకుంటారండి ఎవడన్నా? తప్పు కదా అని వాళ్ళ అమ్మ అంటున్నది. తప్పేముంది? తప్పేం లేదు అన్నని వాళ్ళ నాన్న అంటున్నాడు. పరిష్కరించాల్సింది నేనుగా, అమ్మ పెట్టుకోవమ్మా. ఎక్కడొస్తుందంటే ముద్దు పెట్టుకోవడం అనేది మామూలుగా వ్యవహారికంగా వస్తే తప్పే కావచ్చు కొన్ని వ్యవహారాల్లో. కానీ బాబాను ముద్దు పెట్టుకుంటున్నది ఏ భావనతో? ప్రేమతోని. అదే కనుక మనమైతే బాబాను ముద్దు పెట్టుకోవడమా? కాదు, ముద్దు పెట్టుకోవడం కాదు, ఆయన గౌరవించాలని, పూజించాలని, పాదాలనే మొక్కుకోవాలి అని మనం అంటున్నాం. ఇది ప్రేమే, అది ప్రేమే. కాబట్టి ఈ ప్రేమ అనేదాన్ని భక్తిని మళ్ళించడం. ఈ రకంగా ఇంత ఉపోద్ఘాతం చెప్పే కంటే నిన్న మన రాముడి యొక్క రూపాన్ని, రాముడి యొక్క తత్వాన్ని చెప్పారు బాబా. ఈరోజు మనం గుర్తు చేసుకున్నాం. ఎవరి గురించి? శివుడి గురించి అండి. చెప్పాను కదా, ఈ రామేశ్వరం క్షేత్రం చాలా దివ్యమైన క్షేత్రం అండి. ఇప్పుడే సాయంకాలం కాస్తంత 1 గంట క్రితం ఆలోచనకు వచ్చింది. ఇక్కడికి వచ్చి చాలామంది, ఏమండి అక్కడ శివలింగం ఉంది, ఇక్కడ ఆయన రాయి పెట్టేశారు, వారధి కట్టాడు, ఇవన్నీ చెప్తారు. ఇక్కడికి ఒక విశేషమైన విషయం ఉందమ్మా. ఈ క్షేత్రంలో జరిగింది అది. దానికి మరి తార్కాణంగా ఏం లేదు. ఎందుకు కనపడదు? అది ఏమిటి తెలుసా? రాముల వారధి కట్టి యుద్ధానికి బయట పోతూ ఉంటే అప్పుడు ఏం జరిగింది? సముద్రం అమ్మ ఏమైంది? ఆదిత్య హృదయం కురుక్షేత్రంలో ఆవిష్కరింపబడరా, రామేశ్వరంలో ఆవిష్కరించింది. ఆదిత్య హృదయాన్ని చదవకుండా కొంతమంది బయటికి పోరు. ఆదిత్య హృదయం చదివితే చాలు అద్భుతమైనటువంటి ఆ ఉత్సాహం కలుగుతుంది. తెలుసు కదా మీకు ఆదిత్య హృదయం. ఆ ఆదిత్య హృదయం ఎక్కడ ఆవిష్కరింపబడింది? కురుక్షేత్రం అనేది మన ఉత్తర భారతదేశంలో ఉండి అక్కడ భగవద్గీత ఆవిష్కరింపబడింది. మరి ఈ రామేశ్వరంలో సముద్రుడు అంటే ఎవరోగా మేము కూడా పొద్దున వచ్చాము 10 మంది. అమ్మ నా ఇది ఎక్కడ సముద్రం రా బాబు మనం అందుకని ఏదో మాట్లాడాలని ఉండి ఆ సముద్రాన్ని చూస్తుంటే అబ్బా ఆ నది, ఆ సముద్రం వచ్చి ఈ సముద్రం దగ్గర ఇవన్నీ మనం చూస్తూ ఫోటోలు తీస్తున్నాం. టెక్నాలజీ ఉంది కాబట్టి వాటి పని అవి చేస్తాయి. మన ఫోటోల కోసం అవి ఏమి ఆ సముద్రంలో ఈ సముద్రంలో కలవదు. వాటి పని అవి చేస్తాయి. సూర్యుడి కోసం మనం ఫోటోలు చేస్తున్నాం అంతే, అప్పుడప్పుడు కాస్త మబ్బు కప్పితే. అట్లాగే వాటి పని అవి చేస్తాయి. అలాగే సముద్రుడు వాటి పని అవి చేస్తారు కదండి.
అలలు విపరీతంగా వస్తున్నాయి. రాయి వేస్తే అదేమో సహకరించడం లేదు. ఏడి పరిస్థితి ఎక్కడ ఏమి ఈరోజు హైదరాబాద్లో కోటి నుంచి కొంతవరకు దూరమా కాదండి, ఎక్కడ లంక దాకా కొట్టాలి, ఎక్కడ కుదురుతుంది ఈ సముద్రం అది ఏంటి? ఎంత భయంకరమైన వాతావరణమైన నీకు అనుకూలింపాలా? ఇంత వర్షం పడుతుంటే ఎట్లా పోతాం స్వామి? గురువుని ఆశ్రయించండి, వర్షం ఆగిపోతుంది. ఎన్ని కార్యక్రమాలలో వీళ్ళకి ప్రకృతి పరంగా అనుకూలతలు వచ్చాయో వాళ్ళిద్దరిని అడగండి, ఆ ట్రస్ట్ వాళ్ళని అడగండి. నేను ఎందుకంటే నా అనుభవం నేను చెప్పాను. మనం ఈ గురు సేవలో ఉంటే ప్రకృతి మనకు సహకరిస్తుంది. అలాగే ఆయన ఎవరో ధర్మానికి రూపమైనటువంటి శ్రీరామచంద్రమూర్తి, అది కూడా సూర్యవంశుడండి. సూర్యవంశంలో పుట్టినవాడు ఆయన, ఇక్ష్వాకుల వంశం. అట్లాంటి ఆయన ఎవరో ఆ సముద్రుడు చూసి అయ్యా కాదు నువ్వు కాస్త ఆయన అతను సముద్రుడు కూడా ఏం చేశాడు, నువ్వు ఇక్ష్వాకుల వంశం, నేను నీకు అనుకరిస్తాను. ఎందుకు అనుకరిస్తావు? ఎందుకు అనుకూలించాలి? అవసరమేంటి? నువ్వు రామకార్యం ఏంటా కార్యం? ధర్మానికి కట్టుబడి నువ్వు రావణాసురుని చంపడానికి పోతున్నావు. నేను కూడా ఏది సముద్రం కూడా సహకరించిందంటే, ఆ సముద్రం కూడా సహకరిస్తున్నప్పుడు మరి ఇంకా చెప్పండి ఎట్లాంటి స్థితిలో ఈ రామేశ్వరం క్షేత్రం. మనం ఇక్కడ కనుక ఉన్నామంటే, ఈ వాతావరణంలో ఉన్నామంటే మనం అలా గుర్తుపెట్టుకోవాల్సింది ఏది? ఆ పాత త్రేతాయుగంలో జరిగిన దాన్ని గుర్తుపెట్టుకోండి. ఎంతసేపు వచ్చి ఇక్కడ మంచి సీట్లు ఉన్నాయా లేవా, అక్కడ గాలి వస్తున్నదా లేదా, లేకపోతే ఇంకోటా కాదు. మనం ఏ క్షేత్రంలో ఉన్నాం? అయోధ్యకు వెళతాం, కాశీకి వెళతాం, మథురకు వెళతాం. మన ఇంట్లో కూర్చొని ఆ మధుర డెకరేషన్ అంతా పెట్టుకొని చేసుకోవచ్చుగా. అదంతా సెట్టింగ్ అంతా మనమే కొన్ని లక్షలు ఖర్చు పెట్టుకొని చేయొచ్చు. ఎంత నువ్వు సెట్టింగ్లు పెట్టినా అది సెట్టింగ్లే, ప్రకృతి పరంగా జరగవండి. అట్లాంటి జరిగిన క్షేత్రంలో మనం ఉన్నామంటే ఎంత అదృష్టవంతులమండి. ఏం జరిగింది? అట్లా సముద్రుడు అదే ఆదిత్య హృదయం అనేది ఆవిష్కరింపబడినటువంటి క్షేత్రం ఏదయ్యా ఈ రామేశ్వరం. కాబట్టి అట్లా రామేశ్వరం అంటే అటు సూర్యుడు, సముద్రుడు, గాలి, ప్రకృతి మొత్తం దేనికి సహకరించింది? రాముడు చేయబోయే కార్యాలు అని. అందుకని సాయిబాబా కూడా రామసేవలో ఎంతమందిని ఆయన నిమగ్నం చేశాడండి. రామన ఉత్సవాలు ఎన్ని ఏళ్ళు చేశాడండి సాయిబాబా. రాముడి సేవలో పాల్గొనండి అయ్యా. అలాంటి రాముడి సేవ చేసిన ఈ క్షేత్రం ఏదైతే ఉందో ఈ రామేశ్వరంలో జరిగింది. అట్లాంటి క్షేత్రంలో ఇంకా విశేషం ఇప్పుడు నేను చెప్పాను. ఇటు శ్రీ మహావిష్ణువే సాక్షాత్ వైకుంఠం నుంచి ఆయన కౌసల్య కడుపులో ఒక రూపం ధరించినటువంటి శ్రీ మహావిష్ణువు ఎవరు? శ్రీరామచంద్రుడు కదా. కానీ అక్కడ మనం ఆయన అందుకనే బాగా గుర్తుపెట్టుకోవాల్సింది. ఇప్పుడు అయోధ్య నుంచి వచ్చాడండి, నడుచుకుంటూ వచ్చాడా, హెలికాప్టర్లో వచ్చాడా, ట్రైన్లో వచ్చాడా, ఏ ట్రైన్ నంబర్ మనకు అవసరం లేదు, నడుచుకుంటూనే వచ్చాడండి కదా. మరి ఆ వచ్చినవాడు చూడండి, నడిచిన దేవుడు ఎవడండి? శ్రీ మహావిష్ణువు. నడవడు, కనిపించడు, కానీ ఉంటాడు. ఆ దేవుడు ఎవడండి? ఆయన శివుడు. ఆయన నడుస్తాడండి, ఆయన కనిపిస్తాడు, ఆయన నడిచాడండి. శివుడు నడిచాడంటే నీలో ఉండేటువంటి సంకల్పం, కనిపించకుండా ఉండే చైతన్యం ఉందే అది శివం. అందుకని సంకల్ప శివ అంటారు. మరి ఈ శివుడు ఇక్కడ ఉన్నాడండి. ఇప్పుడు చెప్పారండి ఆయన నడిచి ఇక్కడ అయోధ్య. మరి ఈయన ఎక్కడి నుంచి వచ్చాడండి? కాశీ నుంచి వచ్చాడా? అంటే కాశీలో లేడా? ఈయన హైదరాబాద్లో లేడు కదా. ఇప్పుడు హైదరాబాద్ ఉంటారా? ఉండరు కదా, ఇక్కడే ఉంటాడు ఆయన. లేడు అంటే ఇదంతా విష్ణు స్వరూపమే, కదులుతుంది. క్షేత్రం నుంచి ఒక క్షేత్రానికి పోతుంది. శివం అట్లా కాదండి. శివం ఏది? నీలో ఉండే చైతన్యం. 3 నెలల క్రితం 4 నెలల క్రితం వీళ్ళందరూ కూర్చొని రామేశ్వరంలో నామని చెప్తాం. రామేశ్వరంలో చక్కగా బంధువులందరూ కలుద్దాం. ఒక వారం రోజుల పాటు, అది కూడా గురు పౌర్ణమి రోజు అయిపోయేటట్టుగా అని ఎప్పుడో అనుకున్నారండి. దానికి రూపం ఉండిందా? ఫోటోలు తీసారేమో లేదు తెలియదు. అంటే మీ మీటింగ్ అంతా చేస్తుంటే లేదుగా, కానీ దీనికి రూపం ఉందండి. ఆ రూపం లేనిది అది జరగకపోతే ఇది జరగదు. ఆ సంకల్పం కనుక 10 మంది కూర్చొని ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చి ఉత్సాహంగా అడుగులు వేయకపోతే ఇది జరగదండి. అది లేకపోతే ఇది లేదు, ఇది ఉంటుంది, జరుగుతుందంటే అది జరగాలిగా, అతని సంకల్పం జరగాలిగా. ఆ సంకల్పమే శివుడు. నేను అధర్మంతో ఉండేటువంటి రావణాసురుడిని చంపడానికి వెళుతున్నానయ్యా. మరి రావణుడు వాడు ఎంత తేజ సంపత్తి కలిగిన వాడు, అతన్ని చంపాలి. చంపాను, నన్ను
అనుగ్రహించు. కొన్ని శక్తులను కొన్ని ఎట్లా ఉంటాయంటే, శక్తులు అంటే భగవత్ అనుగ్రహం కలిగిన శక్తులు ఉంటాయి, భగవంతుడికి ప్రతికూలంగా కూడా శక్తులు ఉంటాయి. అట్లాంటి మహాశక్తి అంటే ఇది రావణ స్వరూపం. ఆ రావణుడు అట్లాంటి వాడిని సంహరించినందుకు దానికి పరిహారంగా చెయ్యాలి. దాని యొక్క పరిష్కృతి ఇప్పుడు చూడండి, ఒక కార్యం చేయాలంటే కొన్ని జీవులు చచ్చిపోతాయి, దానికి మనం మళ్ళీ పరిహారం చేసుకోవాలి. అట్లాగే ఆ రావణాసురుని ఆయన సంహరించిన దానికి మరి నాకు వచ్చినటువంటి కొత్త ఇబ్బందులు ఉన్నాయి. మరి ఏం చేయాలి? నీవు శివుడిని స్మరించుకో, శివుడి స్థాపన చేయి. శివుడు వస్తాడా? వస్తాడు. ఎక్కడి నుంచి? కాశీ నుంచి వచ్చాడా? కాదండి. ఆ శివుడిని ఇక్కడ నేను ప్రతిష్ఠ చేస్తానన్న భావన ఉందే, ఆ భావనలో ఎవరండి ఆ భావన చేసింది? ఉమామేశ్వరరావు కాదు, రాజేంద్ర ప్రసాద్ కాదు, త్రేతాయుగములో శ్రీరామచంద్రమూర్తి. ఎవరైనా ధర్మానికి రూపమైన అయోధ్యలో దశరథుడు కొడుకు ఆయన. మరి ఇక్కడ ఆలోచన చేసినట్టే శివుడి యొక్క అనుగ్రహం లేనిదే, శివుడికి అనుగ్రహం వల్లనే ఇదంతా జరిగింది. కానీ శివభక్తుడు ఆయన బ్రాహ్మడైన, మరి దాని పరిహారం ఉండాలి నాకు. అయ్యా, ఈ ఒడ్డు నుంచి బయలుదేరా, వంతెన గట్టా, వెళ్ళా, సంహరించా, వచ్చా, నా భార్య నా పక్కనే ఉంది, నన్ను ఏం చెబుతావు నాయన? నన్ను కాస్త గుర్తు చేసుకోవయ్యా. అది చేస్తాడంతే. శివుడు ఏం చేస్తాడు? మనసులో సంకల్పం కలిగిస్తాడండి. అలా రాముడి మనసులో కూడా సంకల్పం కల్పించిన శివుడు ఇక్కడ ఈ రామేశ్వరంలో శివుడు ప్రతిష్ట. ఇదేంటంటే ఆయన కూడా ఈయనలాగా ఆయన కూడా నడిచొచ్చి ఒక వంతెన కట్టి పక్కన ఒక వంతెన రాముడి వంతెన, ఇంకో పక్కన శివుడి వంతెన కట్టొచ్చు కాదండి. నువ్వు వంతెన కట్టినా ఏది కట్టినా నీ చేత నేను చేయిస్తాను. నా కాళ్ళు నా చేతులు ఉండవండి, నీ కాళ్ళు నీ చేతిలో ఉంటాయి. కానీ సంకల్పం లేని ఆ కాళ్ళని చేయలేవు. కాబట్టి చేయించేది నేను, కానీ నేను కనపడదు. అందుకనే మీరు విష్ణు సహస్రనామం చాలామందికి నోటికొస్తూ ఈ తల్లులందరూ రోజు చెప్తున్నారు. శివ సహస్రనామం చాలా తక్కువ అని. లలితా సహస్రనామం కూడా సరస్థానప్రభేమప్రవర సర్వాత్మా సర్వవిఖ్యాత సర్వకరో భవ జడే జన్మేశ ఖండేత. ఇది శివ సహస్రనామం. ఏం సార్, ఎవరు రాస్తారు సార్? ఇది వ్యాసుల వారిది, ఇది పురాణాల్లో ఉన్నదే. కానీ దీంతో చూడండి, స్థిర స్థాణు ఎవరండి? శివుడట. ఆయన అది శివలింగం అండి, కాదండి, శివుడేనండి. నేను శివలింగానికి నమస్కారం చేస్తున్నాను, శివలింగాన్ని పూజిస్తున్నానని మనసులో దయచేసి ఆలోచన కలగడం. దయచేసి ఎందుకో తెలుసండి, సాయిబాబా అలా చెప్పలేదు. నువ్వు ఈరోజు రేపు పోతావో ఎల్లుండి పోతావో, నేను ఇంకా దర్శనం చేసుకోవద్దు వచ్చిన మేమండి శివలింగాన్ని దర్శనం చేసుకున్నామండి. మేము ఎవరో పట్టి అయ్యా ఇవన్నీ వద్దు స్వామి, శివుడిని దర్శనం చేసుకున్నామంటే నేను వెంకటేశ్వర స్వామి దర్శనం ఎక్కడ కనిపించాడు సార్ మీకు? కనిపించాడా? వస్తుంటా రైల్లో వచ్చాడా మీ దగ్గరికి? లేదండి. ఆ రాయి కాదది, అది రూపం కాదది, అది వెంకటేశ్వరుడు ఆయన. అలాగే ఇక్కడ మనం శివలింగాన్ని దర్శిస్తున్నాం కాదు, శంకరుడనే దర్శిస్తున్నాం. ఆ శంకరుడు ఎవరు? రాముడు స్థాపించిన శంకరుడు. తెలుసు కదా, రాముడు అంటే ఇంకెంత. చూడండి, సాయిబాబా ఇక్కడికి వచ్చి ఆంజనేయ స్వామి గుడిలో కూర్చున్నాడంటేనే, షిరిడీలో మనం పోతే ఆంజనేయ స్వామి గుడిలో మనం కాస్త ధ్యానం చేస్తామే. షిరిడీలోకి మనం పోతే ఆంజనేయ స్వామి గుడికి ఎందుకు పోతామంటే పక్కనే ఉంది కదా, పోతున్నాం కాదండి. బాబా గుడిలో కూర్చున్నాడు, చావడేకి వెళ్తాం, ఆయన నడిచిన చోటంతా నడుస్తాం. అలాగే మరి రాముడు ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ శివుణ్ణి ప్రతిష్ఠ చేశాడు, శంకరుడిని ప్రతిష్ఠ చేశాడు. మరి రాముడు అంతటి వాడు శివుడిని ప్రతిష్ఠ చేస్తే శివలింగం కాదది, శివుడే, సాక్షాత్ శివుడే. కాబట్టి ఆ శివలింగం కాదది, శంకరుడు ఇక్కడికి వచ్చాడు. ఎవరి ద్వారా? రాముడిని ఆశీర్వదించడానికి, రాముడిని ఆశీర్వదించడానికి వచ్చిన శివుడు అంటే ఇంకా మనం ఎంత గొప్ప మనసుతో భావించుకోవాలో ఆలోచిస్తున్నాం. కాశీకి పోతాం, శివుణ్ణి ఆశీర్వదించమని కొడతాం, అక్కడ రాముడు లేడు. అక్కడ కూడా రాముడు పోయినాడు, పోలేదు అనుకోకండి. ఇక్కడేంటి, అక్కడ ఉండేటువంటి కాశీలో ప్రతిష్ఠితమైన ఆ శివలింగం అంటామే, ఆ శంకరుడు ఇక్కడికి వచ్చాడు. మీకు పురాణాలలో ఉంది, చాలామంది మీకు తెలుసు. ఎవరు తీసుకొచ్చారండి? ఇంకా కాసేపులో చచ్చిపోతాడన్న ఎవరు? లక్ష్మణస్వామి. పురాణంలో కథ, రామాయణంలో ఉంది ఇది. ఏం చేశాడు ఆంజనేయ స్వామి? పోయి అదిగో అప్పుడు చేయించేశాడు స్వామి. సంజీవని
ఏంటండి ఇది చరిత్ర కాదండి, జరిగిన కథ, సీరియల్ కథలు కావివి. ఒక్కసారి మనసు పులకరించిపోతుందండి. అట్లాంటి తెచ్చినవాడు మరి రాముల వారు నేను శివుడిని ప్రతిష్ట చేస్తా అంటే ఆ రాముడు వాడు ఎక్కడుంటాడు నాకు తెలుసు, నా శివుడు ఎక్కడుంటాడో నాకు తెలుసు అని పరిగెత్తాడండి. ఎవరండి? శివుడే. ఎవరు? ఆంజనేయ స్వామి. ఈశ్వరాంశ సంభూత చరిత్ర, హనుమాన్ చాలీసా. కాశీ మన తులసిదాస్ గారు ఈశ్వరాంశ సంభూత చరిత్ర, ఈశ్వరాంశే అని వచ్చిందంటే చైతన్యం కదులుతుంటే థక్ అంటే వెళ్ళి నేను తీసుకొస్తాను. ఎవరిని? శివుడిని తీసుకొస్తావా? శివుని కాశీ నుంచి శివుడిని తీసుకొచ్చి ఆ శివుడే ఆయనే పోయి ఆయనే వచ్చాడు. ఆయన ఇక్కడ ఎందుకు ప్రతిష్ఠింపబడ్డాడు? అది రాముల వారి సేవ చేసుకున్నాడు అయ్యా ఆయన. ఎవరు? ఆంజనేయ స్వామి. కాబట్టి అట్లాంటి ఆంజనేయ స్వామి ద్వారా తీసుకురాబడినటువంటి శివలింగం కాదు, శివుడే, సాక్షాత్ శివుడు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఈ రకంగా రాముల వారి ద్వారా ప్రతిష్ఠ చేయబడ్డాడు. అందుకనే శివలింగం కాదు అయ్యా ఈయన శివుడి ఇప్పటికి కూడా చూడండి, మీరు చాలామంది మీకు కూడా తెలుసు. అది కాశీ పోయించారా సార్? పోయించామండి. శివలింగ ప్రతిష్ఠ చేశారండి. అంటే శివలింగ ప్రతిష్ఠ చేయడం అంటే అని ఆయన ప్రతిష్ఠ చేయాలి. ఎందుకు ప్రతిష్ఠ? నా మనస్సులో ఉండేటువంటి ఆలోచనకు మూలమైన చైతన్య మూలమైన ఆయనను కాశీలో ప్రతిష్ఠ చేస్తున్నాను. నాదే, నేను ప్రతిష్ఠ చేశాను. మనం తీసుకుపోతాను. మా బంధువులు కొంతమంది ఉన్నారు. నేను అక్కడికి పోయి శివలింగ ప్రతిష్ఠ చేశారు. ఎప్పుడైనా పోతే అక్కడ పోయి నమస్కారం చేయబోయి ఈయన ప్రతిష్ఠ చేశాడని నేను పోయి నమస్కారం చేయాలి. చెప్తుంటారు, మీరు కూడా చెప్తారో నాకు తెలియదు. అంటే మనకి శివలింగ నేనండి రాముల వారి ఊరంతా కలిసి చేయాలి. ఆ రాముల వారి ప్రతిష్ఠ నువ్వు ఒక్కడివి చేయవండి. ఎందుకంటే రాముడు నడిచాడండి, రాముడు తిరిగాడండి, కృష్ణుడు ఆడుకున్నాడండి. ఇవన్నీ రూపమును ధరించిన శ్రీ మహావిష్ణువు, కానీ రూపం లేదు. ఆయన స్థిరుడే, స్థాణువే. కానీ సర్వాత్మ సుఖభూతాత్మ, అన్ని జీవులలో ఒక ఆత్మస్వరూపంగా ఉండేవారు ఎవరయ్యా? ఆయన శివుడు. ఆత్మ నీకు కనిపించదు. ఆత్మ లేదు నువ్వు లేవు, చైతన్యం లేదు నువ్వు లేవు. అలాంటి ఆ శివుడు ప్రతిష్ఠ చేయబడతాడు ఈ జీవుల ద్వారా. అది మనం అర్థం చేసుకోవాలి. అందుకని శివుడు ఎవరయ్యా? శంకరుడే, ఆయనే. దాన్ని ఎలా ప్రతిష్ఠ చేస్తా? ఆయన ఎట్లా ఉంటాడు? ఎవరండి? రాముల వారి విగ్రహం. ఏంటండి రాముల వారి విగ్రహం? అవును సార్. దానికి ధనస్సు లేదు, ఏం లేదు. ఆయన చూస్తుంటే ఏదో అంటే ఆ రాముడు ఇట్లా ఉంటాడని మాకు తెలుసు, దృశ్యం తెలుసు అండి. దృశ్యం తెలుసు కదా. కృష్ణుడు ఇట్లా ఉంటాడండి. రాముల వారి విగ్రహానికి పింఛం పెట్టామనుకో, ఎవరు చెప్పారు సార్ మీకు? నా కళలో వచ్చిందంటే కథ ఆలోచించారు. అట్లాగే మరి రాముడు ఇట్లా ఉంటాడు, కృష్ణుడు ఇట్లా ఉంటాడు, లక్ష్మీనరసింహస్వామి ఇట్లా ఉంటాడు. రూపాలు ఉన్నాయి వాళ్ళకి. శివుడికి రూపం ఉందా? ఏమో నాకు మరి ఉంది అంటున్నారు ఎవరో. వేదం అంటున్నారు ఆపాతాళన భస్తలాంత భవన బ్రహ్మాండన విస్తర. ఆపాతాళన భస్తలాంత భవన బ్రహ్మాండ విస్తర. ఎక్కడ లేడురా శివుడు? ఎక్కడ లేడసలో? నీ కాలి కింద ఆయన, నీ తలకాయ మీద ఆయన. ఆపాతాళన భస్తలాంత భవన అంటే నీకు కనిపిస్తున్న ప్రతి పోయిన కదలనే వస్తువులో, కదిలే వస్తువులో, చైతన్యం అన్నింటిలో ఉన్నవాడు ఒక్కడే, ఆయనే శివుడు. అట్లాంటి శివుడికి నువ్వు రాముడు అయ్యా, రాముడి అట్లాంటి ఆపాతాళాంత భవన బ్రహ్మాండ అనేది మనకు ఇట్లాంటి కవులో ఎవరో చెప్పాను మన ప్రతిష్ఠ చేయాలని మన వల్ల అవుతుంది సార్. ఈ రామేశ్వరం పనికి రాదు, ఇదేది మన భారతదేశం మొత్తం యావత్ ప్రపంచమంతా ఆయన ఏదో మనకు ఉన్న స్థలాలే సరిపోవడాలి. ఆయన ఎక్కడ ప్రతిష్ఠ చేస్తాను సార్. అందుకనే పెద్దవాళ్ళు ఏం చేశారు? ఒరే నాయన, శివుడు అంటే ఇట్లా ఉంటాడా? ఎలా ఉంటాడు? లింగ స్వరూపం. ఆ లింగం అనే దాన్ని ఏంటంటే దాని అర్థం ఏంటంటే అదొక గుర్తండి. బాగా లింగం అనే అది ఏం గుర్తండి? దేన్ని గుర్తు చేస్తుంది? విశ్వం మొత్తాన్ని గుర్తు చేస్తున్నది. నువ్వు ఎంత పెట్టినా ఎవరికి పెడుతున్నావు? మా అబ్బాయి పెడతాను, మా నాన్న పెడతాను, మా ఆవిడకి పెడతాను, లేదు ఏం పెడతావు? ఆహారం. శివుడికి ఆహారం పెడతావా? శివుడికి స్నానం చేయిస్తావా? అంటే ఎందుకంటున్నారు? శివుడికి స్నానం చేయిద్దాలో ఓరి నాయనో బాబో, ఎక్కడ అమెరికా నుంచి స్టార్ట్ చేసి ఎక్కడ దాకా చేయాలి? అందుకనే చుక్క వేయరా చాలరా మొత్తం ఎక్కడ. అందుకని నీటితో తృప్తి పడతాడంటండి. ఎందుకంటే నీటితో తృప్తి పడతాడు? గంధంతో తృప్తి పడవచ్చుగా? కాదండి.
అందుకని యావత్ విషయంలో మనం గుర్తు చేస్తే నాలుగు వంతులు అనుకోండి, 4 భాగాలు, దాంట్లో 3 భాగాలు నీళ్ళే ఉన్నాయి. అంటే తాను నీళ్ళల్లో ఉంటాడో నువ్వు కనిపించే రూపంలో కూడా ఉంటాడు. కానీ అలాంటి నీటిని నువ్వు చుక్క పోయి చాలు, ఉండేదంతా నీళ్ళలోనే ఆయన. అట్లాంటి ఆ శివలింగాన్ని ప్రతిష్ట చేయడం అంటే అర్థం చేసుకోండి ఎంత విశేషమో. అది రాముల వారి. అందుకని ఈ రోజున ఆ శివుడి యొక్క స్వరూపం కూడా రూపం లేదుగా. ఇప్పుడు మీకు అర్థమైపోయింది. అలాగే మరి ఆయన ఎక్కడ ప్రతిష్ఠించబడతాడండి ఇప్పుడు మనం విన్నాం. మరి ఇదే విషయాన్ని ఇంతసేపు మీకు నేను గుర్తు చేస్తున్నానే, మరి సత్యత్తులు ఎక్కడుందండి? హరిహరాత్మకం అని అంటున్నామే 618వ జ్ఞానయజ్ఞంలో. వీరికి నేను ఏదో చెప్పినట్టుగా గుర్తు చేసుకుంటున్నానే, హరిహరాత్మకం. అట్లాంటి శివుడి గురించి సాయిబాబా దగ్గరికి నేను శివుడిని తప్ప ఎవరిని పూజించాను. నాకు శివుడు తప్ప ఎవరు దైవం లేదు, ఇలవెల్పు లేదు అని సాఠే అని ఒక ఆయన, ఓ బ్రాహ్మడు, ఆయన విష్ణువును బాగా ఎక్కువ పూజ చేస్తాడు. హరి వినాయక సాఠే అని పేరు. ఆయన దగ్గర వంట చేస్తూ ఉండేవాడు. ఆయన పేరు మేఘ. ఆయన సొంత ఊరు విరాంగాం, అది వదిలిపెట్టండి ఇప్పుడే చెప్పు. అట్లాంటి మేఘాకు ఇప్పుడే నేను చెప్పాగా, ఎందుకురా అవరే మరి ఎక్కడ నువ్వు వంటలు చేస్తున్నది? ఈయన విష్ణువు అంటే ఎక్కువ ఇష్టం కదా, ఎవరికి పండరిపురం ఎక్కువగా, ఎవరికి సాటే. మరి ఆయన కూడా వంటలు చేసేవాడికి లేదండి చెప్పలేము. నా కొడుకు శివుడంటే ఇష్టం, నాకేమో రాముడు అంటే ఇష్టం కావచ్చు. అది అలాగే ఆ సాటే ఇంట్లో వంట చేసేవాడట. ఎవరైనా కనిపించినా, ఎవరితో మాట్లాడుతున్నా, కొంతమంది ఎవరితో రామ్ అమ్మ చెప్ప, కొంతమంది శివ అంటారు. ఎందుకంటే వాళ్ళకుంటే అలవాటు అనుకో, అదొక రకం సంస్కారం. అలాగే ఈయన నోరు తెరిస్తే చాలటండి, ఏమని అనేవాడట, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, అంతే. ఎందుకంటే చెప్తున్నాము, ఇప్పుడు వారు నామం చేయిస్తున్నారు, వింటూనే ఉన్నాం మనం. ఈ నామం ఎట్లాంటిదంటే నేను నిన్నని దాని గురించి కొంత గుర్తు చేసుకున్నాను. అట్లాగే ఆ నామంలో ఉండేటువంటి అనుభవం, ఆనందం చాలా గొప్పగా ఉంటుంది. అంత గొప్పగా అలా రావడానికి కారణం పూర్వజన్మ సుకృతం అండి. అది ఆ శబ్దం తప్ప ఓం నమ శివాయ దాని మీద ఒక వారం రోజులు 10 రోజుల పాటు నాలాంటి వాడు ఎక్కడో గ్రౌండ్స్లో పడినా ఓం నమ శివాయ ఇక ప్రవచనాలు చేస్తారండి. కానీ ఆ మనస్సు పలకంగానే కొంతమంది పిల్లలండి, చిన్నవాడు హరే రామ అంటారు. చిన్న పిల్లలండి, సంవత్సరం వాళ్ళకు అంటే అది ఎట్లా వస్తుందండి? ఆ హరిరామ యొక్క ఆ శబ్దం యొక్క విశిష్టత ఉపన్యాసం చెప్తారు, కానీ ఇప్పుడు పుట్టంగానే ఎట్లా వస్తుందండి? అట్లాగే ఓం నమ శివాయ పెద్దవాడయ్యాడు చెప్పుకుంటున్నాడు. ఇట్లా చెప్తూ ఉంటే సాఠే అనేటువంటి ఆయన చెప్పాడట ఎవరికి? ఆ మేఘాకు. ఎందుకంటే వినేవాళ్ళ మనస్సును బట్టి చెప్పేవాడికి గురుతత్వం గురించి చెప్పబడుతుంది. నాది కాలం అంటే మీ ఇక్కడ పొందుతున్న ప్రతి వ్యక్తి వినడానికి కాసేపు ఉండి ఏదో పని మీద పోయే వాళ్ళకైనా సరే, ఎవరికైనా సరే జస్ట్ ఓ 10 నిమిషాలు వినిపోతాను నేను. వాళ్ళకైనా వాళ్ళ మనస్సును బట్టి ఇక్కడ నా నుండి నోటి నుంచి మాటలు వస్తాయి. అది నాకుండే నమ్మకం, మీకుండే అర్థం. కాబట్టి ఇంత శ్రద్ధగా వింటున్నారు. ఎక్కడ అది వినే క్షేత్రం ఏది? పైన రామేశ్వరం. మీ ఇల్లు కాదు, నా ఇల్లు కాదు. చెప్పండి, ఈ క్షేత్రంలో కూర్చున్నాం, ఎంతో ఖర్చు పెట్టుకున్నాం, ఎంతో శ్రమపడ్డాం, ఎంతో పెద్దవాళ్ళం అయిపోయినాం. కానీ ఇంత శ్రద్ధగా వింటున్నామంటే ఇది అనుగ్రహమే. మరి ఇంత అనుగ్రహం మనకు కలిగిన ఇంకా బద్ధకం, ఇంకా నిద్ర, ఇంకా మనం చెప్పలేము. కాబట్టి అట్లాంటిది లేకుండా కూర్చున్నాం, హాయిగా వింటున్నాం. ఏది? గురువుగారి చరిత్ర. ఆ గురుతత్వంలో ఆ శివుడి గురించి సచ్చరిత్రలో మరి హేమాధిపతి ఏం చెప్పాడు ఆయనకి ఎట్లా. అందుకని పైన ఈరోజు ఒక విశేషమైన విషయం ఉందండి, అది గుర్తు చేసుకోవాలి. నిజంగా నాకు ఈరోజే తెలిసింది, అది వాట్సాప్ ద్వారా. ఏమిటది? 15/7/2024 డేట్ అందరికీ తెలుసండి. 17వ తారీఖున 15వ తారీఖు. ఈ 15వ తారీఖే 7వ నెలలో అంటే జూలై నెలలో బొంబాయిలో ఈ సచ్చరిత్ర అనే పుస్తకాన్ని మరాఠీలో 9000 చిల్లర పద్యాలుగా ఓబి ఛందస్సులో రాసిన ఆయన పరమపదించిన రోజు. ఆయనకు భగవంతుడు ఎవరు? ఆ భగవంతుడు సాయిబాబా అని ఆయన హాయిగా నిశ్చింతగా
ఎందుకంటే విశేషం నేను చెప్తున్నాను. ఇది మా అమ్మ దేవల్ల మీలాంటి వాళ్ళ సాంగత్యంతో పూర్తి చేశాను. ప్రతి లైన్ టు లైన్ అనువాదం చేశాను. చివరి అధ్యాయంలో 52వ అధ్యాయంలో చెప్తాడు, బాబా అయిపోయింది, నా పెన్ను, నేను రాసే పెన్ను ప్లస్ ఈ ఇది తలకాయ ఉందే, ఈ తలకాయ రెండు నీ పాదాల దగ్గర పెడతాను. అంటే అది అయిపోయినట్టుగా, అంతే, నీ ఇష్టం, నన్ను ఏమని. అది 52వ అధ్యాయంలో 82వ పద్యంలో చెప్పబడింది. ఆ తర్వాత 15 రోజులకు ఆ తర్వాత పుస్తకంగా ప్రచురించాలంటే చాతకాలయన లేడాయన. తర్వాత నేను ఎందుకుంటున్నా అంటే, నీ మనస్సులో ఏ సంకల్పం కలిగిందో నీకు అది ఇస్తాను. జైసమని జైసభావ తైస అనుభవ. ఏం కావాలి నీకు? మళ్ళా జన్మ లేకుండా రామేశ్వరంలో ఉమామేశ్వరం గారు, ఈ ట్రస్ట్ వాళ్ళు, వీళ్ళందరూ ఈ రకంగా చెప్తే, అరే అక్కడ నన్ను గుర్తు చేసుకుంటా, మీకు పుట్టానా నేను, మీ దగ్గర పెరిగానా నేను, ఎవరు హేమాడిపంత్, మనం సాయిబాబాను పూజిస్తున్నాం, సాయిబాబాను నమ్ముకున్నాం, ఈ హేమాధిపంతుని ఇక్కడ గుర్తు చేసుకున్నాం. ఈరోజు 15వ తారీఖు కంటే ఆయన నిజంగా వాళ్ళ మనవడు మనవరాళ్ళు గుర్తుకుతున్నారో తెలియదు. ఆయన డేట్ బర్త్ నేను డేట్స్ ప్రకారం చెప్తున్నాను. ఈ రోజు ఇంత గుర్తుకొస్తున్నదంటే కారణం, మళ్ళీ జన్మ లేకుండా, ఏ జన్మ లేకుండా, అసలు రూపం లేకుండా చేస్తాను నీకు. కానీ రూపం ఉంది నీకు. అప్పుడు నువ్వు ఒక్కడివే. గోవింద రఘునాథ దబోల్కర్ నీ పేరు, మీ అమ్మ పెట్టిన పేరు, మీ నాన్న పెట్టిన పేరు. ఇప్పుడు నీకు నేను పెట్టిన పేరు హేమాద్రిపన్. నేను పెట్టిన పేరు ఎవరికి పెట్టాను? నీకు పెట్టాను. నిన్ను అందరూ తలుచుకుంటారు. ఎవరో నీ పిల్లలు తలుచుకోపోవచ్చు, నీ కూతుళ్ళు తలుచుకోపోవచ్చు, కానీ ఎవరు బాబా గురించి గుర్తు చేసుకుంటారో వాళ్ళందరూ నన్ను తలుచుకోవచ్చు. అది కూడా రామేశ్వరం పో, కాశీ పో, ఎక్కడికైనా పో, ఏ విదేశాలకు పో, ఏ మాతమంతా రాశాడండి. ఎవరు? సచ్చరిత్రను అని గుర్తు చేసుకుంటున్నామే. అట్లాంటి సచ్చరిత్రను అందించినటువంటి, నిజంగా అందుకని చెప్తారు, వాల్మీకిని గుర్తు చేసుకోకుండా, వాల్మీకిని గౌరవించకుండా రామాయణం ఎన్ని 100 సార్లు విన్నా చదివినా దండగా. అలాగే హేమాడిపన్. కొంతమంది ఇప్పుడు చాలా వద్దు, అనవసరంగా రామేశ్వరానికి నన్ను పిలిపించే రకంగా నా నోరు కూడా పాడు చేసుకోవడం నాకు ఇష్టం. ఏమేమో మాట్లాడుతున్నారు. నిజంగా ఎంత ఆ రోజుల్లో అమ్మ 100 ఏళ్ల క్రితం, 100 ఏళ్ల క్రితం, 150 ఏళ్ల క్రితం ఒక మహమ్మదీయుడుగా కనిపిస్తున్నటువంటి ఫకీర్ అక్కడ ఉంటే, ఈయనే నాకు పరబ్రహ్మ, వేరే దేవతలంతా భ్రమే, ఒట్టి భ్రమ, ఈయనే నాకు దేవుడు అని ఆయన పూర్తిగా మనస వాచ కర్మణ, ఇక వేరే నాకు ఇంకా దిక్కు లేదన్నట్టుగా ఆయన కాళ్ళు పట్టుకొని కర్మ, ఆయనతో పాటు అట్లా అనుభవించిన విశేషాలని గుర్తు చేసుకోవడమే కాదు. ఈయనెవరు మరి? బ్రాహ్మడు, ఒట్టి బ్రాహ్మడు. ఇప్పుడు నేను ఒక బ్రాహ్మణుడి గురించి చెప్తూ మధ్యలో వేరే గురించి చెప్తున్నా, మేఘా గురించి చెప్పబోతూ. మరి ఈయన అనుష్ఠానాలు ఉన్నాయి ఆయనకి. సంధ్యావందనం కాదమ్మా, ఉపనిషత్తులు, వేదాలు, అద్వైతం గురించి బాగా తెలుసుకున్నాడు ఈయన. పైన మ్యాజిస్ట్రేట్ ఈయన. ఎవరు? ఈ అన్నా సాహెబ్ దబోల్కర్. ఆయన బాబాను పట్టుకొని పరబ్రహ్మన్న అంటే అది ఎట్లానికి మనసు నచ్చిందండి. చాలామంది అంటారు, ఇప్పటికీ కూడా కాస్తంత ఒక్కసారి ఆ 150 ఏళ్ల క్రితం వెళితే, ఒకవేళ ఏదైనా శక్తి ఉండి, ఏదో సినిమాలలో చూపిస్తారే అట్లా కనుక వెళితే, నిజంగా బాబా పక్కన నేను కూర్చోడానికి ఒప్పుకుంటాను. నేను చెప్తున్నా సార్, మీరు మన కాళ్ళకు మొక్కి చెప్తున్నా, నాకు అసహ్యంగా అనిపిస్తుంది. ఇంకా మా ఆవిడ సంగతి చెప్పాలి. ఏందమ్మా ఆయన ఉన్న స్థితి ఏందమ్మా? ఏమైనా మంచి శాలువాలు వేసుకొని కూర్చున్నాడా, లేకపోతే ఏదైనా వేసుకొని ఏందమ్మా? ఫకీర్ను కూడా ఒకసారి మనం గౌరవిస్తామమ్మా. మన ఇళ్ళ దగ్గరకు వస్తుంటా, అది కూర్చో బాబా అచ్చా ఆయన అని అంట. ఎందుకంటే ఆయన దుస్తులు చూసి, ఆయన పరిస్థితులు చూసి అసహ్యకరంగా ఉండేవాడటండి. ఏం మాట్లాడుతో తెలియదండి. అట్లాంటి ఆయన పరబ్రహ్మ అన్నాడంటే, నిజంగా అది ఏం చూసి పరబ్రహ్మ అన్నాడండి? ఏం చూసి పరబ్రహ్మ అన్నాడండి మహాల్సపతి? ఏం చూసి ఆయన పరమాత్మ అన్నాడండి శ్యామ? ఏం చూసి ఆమెను నిజంగా శ్రీకృష్ణుడు అని చెప్పాడండి బూటి? ఇవన్నీ అనుభవించారు వాళ్ళు. అవన్నీ సేకరించి పుస్తకంగా రాశాడు హేమాడిపన్. కాబట్టి ఈ రోజున ఆయన గుర్తు చేసుకుంటూ, నేను రామేశ్వరంలో శివుడి గురించి, శివుడి తప్ప వేరే నాకు భగవంతుడు లేడు అనుకున్నవాడు అలా ఉంటే, ఆ శివుడి భక్తుడైనటువంటి ఆయనకు హరి వినాయక్ సాటే వంట చేస్తుంటే వాళ్ళ ఇంట్లో, ఒరే నాన్న నోరు తెరిస్తే ఓం నమ శివాయ అంటా కూడా. మరి నేను ఒక ఆయన నమ్ముకున్నాను, ఆయన నాకు గురువు. ఎవరు? ఎక్కడుంటాడు ఆయన? షిరిడీలో ఉంటాడు. నా గురువు షిరిడీలో ఉంటాడు. ఆయన పేరు సాయిబాబా.
ఆయన అందరూ అంటారు ఏదో అది ఇది అని, కానీ చాలామంది అంటున్నది నేను చెప్తాను. నాకు ఆయన గురువు అంతే. కానీ చాలామంది అనేది ఏంటి వస్తా, శివుడు అవతరించాడని. శివుడికి అవతారం ఉందండి? లేదుగా. శివుడికి అవతారం లేదమ్మా. హరివినాయక సాటే చెప్పాడు, శివుడు నిజంగా అవతరిస్తే ఎట్లా ఉంటాడో అట్లా ఉన్నాడయ్యా అని అందరు అంటారు. అట్లా అనుభవాలు పొందుతున్నారు. నువ్వు శివుడు అంటే దేవుడే కదా, నీకు శివుడిని నువ్వు బాగా ఆరాధిస్తావు కదా, నోరు తెరిస్తే ఓం నమ శివాయ అంటావు కదా. మరి అట్లాంటి శివుడిని దర్శనం చేసుకో. కాదు నాకు లేదు అంత పెద్ద ఆలోచన ఏంటి, నేను వైష్ణవుడిని, నువ్వు అభిషేకం చెయ్యి. నీ శివుడు కదా, శివుడికి ఏమి ఇష్టమండి, అభిషేక ప్రియుడు ఆయన. నువ్వు వెళ్ళి అభిషేకం చేయి ఆయనకు, ఎక్కడికి వెళ్ళి షిరిడీకి వెళ్ళి అన్నాడు. శివుడా అవతరించాడా? నిజంగా శివుడా? ఇప్పుడు చెప్పగా ఇక్కడ రామేశ్వరంలో శివుడు అవతరించాడు కాదు, శివుడు ప్రతిష్ఠింపబడ్డాడు. శివుడు నడయాడలేదు, శివుడు ప్రతిష్ఠింపబడ్డాడు. కాశీలో శివుడు ప్రతిష్ఠింపబడ్డాడు, నడిచాడు కూడా, కానీ ఇక్కడ ప్రతిష్ఠింపబడ్డాడు. అట్లాగే షిరిడీలో శివుడు నడుస్తున్నాడా? ఉన్నాడా శివుడు? అబ్బా నాకు ఎంతో ఆనందం, నేను వెళతాను అన్నాడు. ఎవరు? ఈయన, ఈ మేఘ. వెళ్తానన్నవాడు ఏం చేశాడట, కొద్ది రోజులుగా వెళ్తానయ్యా, నాకు ఏదో వంటలు చేస్తున్నా కదా, ఎక్కడైతేనే బతికేదే కదా, నువ్వు శివుడు అంటున్నావు కదా, వెళ్తానన్నాడు. కానీ ఒక రైల్వే అదే ఆ దగ్గరలో ఉండే రైల్వే స్టేషన్లో ఏదో పని మీద పోతే అక్కడ ఎవరినో అడిగాడు. సాయి బాబా అని పేరు విన్నాను, మా మా సాటి ఈయన పైన ఈ సాటి అనేటువంటి ఆయన ఇంకొకటి గుర్తు చేస్తున్నా. ఈయన ఎవరండి అంటే కులరీత్యా ఎవరికి పుట్టాడు? బ్రాహ్మణుడు పుట్టాడు. ఈయన బ్రాహ్మడండి. ఎవరు? మేఘ. ఆ బ్రాహ్మణనంగానే సంధ్యావందనం చేస్తావా అంటే నేను ఏం క్షమించాలి, నన్ను రికార్డు కూడా అవుతున్నది, మా బంధువులు కూడా వింటారో తెలియదు, వినలేదు. చాలామంది నువ్వు సంధ్యావందనం చేసి అవసరమా? మరి దేనికైనా బ్రాహ్మణ పుట్టగొట్టి, బ్రాహ్మడికి ఒక ప్రత్యేకత కాదమ్మా. నువ్వు బ్రహ్మ యొక్క స్థితిని నువ్వు అందరికీ ఆచరణలో పెట్టేటట్టుగా వాళ్ళకు నువ్వు అట్లా కనిపించాలి, వాళ్ళకి తీర్చిదిద్దాలి వాళ్ళని. అట్లాంటిది నీకే లేకపోతే వాళ్ళకేం చెప్తావు? మరి చెప్పడానికి మేము బ్రాహ్మణమండి. చాలా గాయత్రి మంత్రం చెప్తావా నువ్వు? టైం లేదు సార్. ఏందండి అట్లాంటి వాడిని పట్టుకొని, ఒరే నువ్వు బ్రాహ్మణ పుట్టుక పుట్టావురా, నీ బ్రాహ్మణకు పుట్టి, ఒరే ఎవరికైనా చెడ్డ పేరు తాగొచ్చు, కానీ అమ్మ నాన్న గురువుకు మాత్రం చెడ్డ పేరు తాగకూడదు. మీ అమ్మ నాన్న బతికుండ కాదు, ఎక్కడో ఉండుంటారుగా ఏ రూపంలో. అరే నా కొడుకు వాళ్ళకి కనీసం సంధ్యావందనం లేదు, గాయత్రిని పలకడం లేదు, ఏ కర్మ బతుకుతున్నాడు రా వీడు అని అనుకుంటారా వాడు అమ్మా నాన్నడు అని. ఏం చేశాడట హరివినాయక సాటే, అదే దంధ్యం వేసి గాయత్రి మంత్ర ఉపదేశం చేశాడు. బాగా గుర్తుపెట్టుకోండి అమ్మా, గాయత్రి మంత్ర ఉపదేశం ఎవరు చేస్తారు? తండ్రి చేస్తాడు, తల్లి చేయదు. తల్లి మొదటి భిక్ష వేస్తుంది, తెలుసుగా మీకంతా. అట్లాంటి ఆ తండ్రి ఎవరంటే గురువు అక్కడ, ఎందుకంటే అక్కడ ఆ స్థానంలో ఆయన గురువు అంతే. మరి అట్లాంటి తండ్రి లాంటి హరివినాయక సాటే గాయత్రి మంత్ర ఉపదేశం చేస్తారట. హేమాధిపతి గారు సత్యంతో రాస్తారు. నిజంగా ఆ రోజు నుంచి అటండి ఈయనకు ఎవరి దగ్గరికి వెళ్ళినా ఏం మెగా బాగున్నావు అని అంటున్నారట. అంతవరకు వంటలు చేస్తావా? ఏం చేసావు ఈరోజు? ఇంతే. అమ్మా మేఘా చూడయ్యా నీ మొక్కలు ఎంత. అందుకని గాయత్రి మంత్ర ఉపదేశం చేసి రోజు గాయత్రిని చెప్తే మనకు తెలియకుండానే మనకు నమస్కారం చేస్తారు. ఎందుకు? నీకు కాదు నమస్కారం చేసేది, నీలో ఉండే తేజస్సు. ఆ గాయత్రి యొక్క మంత్ర తేజస్తుంది. అట్లాంటి గాయత్రి మంత్ర ఉపదేశం చేసింది ఎవరండి? సాఠే. ఆ సాఠే చెప్పాడండి షిరిడీకి వెళ్ళి బాబా దర్శనం చేసి. ఇంకా అర్థం చేసుకొని నాకు గాయత్రి మంత్ర ఉపదేశం చేసి నిజంగా బ్రాహ్మణ పుట్టినందుకు నాకు ఒక దివ్యమైనటువంటి స్థితిని కల్పన చేసిన సాఠే చెప్పాడే. ఇంకా నేను వెళ్ళిపోవాలి. ఎక్కడికి? షిరిడీకి. నిజంగా శివుడిని సేవ చేసుకుంటూనే ఉంటారు చాలు అని అనుకోవాలిగా. కానీ వెళ్ళాడు. కానీ వెళ్ళాడా? వెళ్ళలేదుగా. ఎందుకు వెళ్ళలే? చెప్పేవాడు ఎన్ని చెప్పినా వినేవాడికి ఉండాలి బుద్ధి అంటారు. స్టేషన్ మాస్టర్ ఎవడు చెప్పాడు, ఆయన ముస్లిం రా, ఆయన ఆవిడ తురుకోడు రావాడు, ఫకీర్ రావాడు అన్నాడు. ఇక్కడే గుర్తుపెట్టుకోండి అమ్మా, నువ్వు భగవంతుడిని నమ్మొచ్చు, పూజించవచ్చు, చాలా గొప్పగా ఆలోచన ఉండొచ్చు, కానీ ఉండకూడదు ఎంత తెలుసమ్మా? కుల అహంకారం ఉండదు.
అంటే నేను బ్రాహ్మణ్ణి, వాడు తురుకోడు, వాడు కమ్మోడు, ఇది తప్పండి. అక్కడ మనం జాగ్రత్తగా ఈ సత్యతను గుర్తు చేసుకున్నాను. నేను మేఘాకొచ్చినారు జబ్బేందంటే శివభక్తుడే, శివతత్వం తెలియదు, శివనామని చెప్తున్నాడు, సాటే గాయత్రి మంత్రం చెప్పాడు, ఆనందంగానే ఉన్నాడు. కానీ మహమ్మదీయుడా, పైన మహమ్మదీయుడు అనగానే మనం అంటాను అమెరికా వాళ్ళంతా ఎధవులు, చండాలు. అంటే వాళ్ళందరూ ఎధవులు అవుతారా? ఏదో అంటే ఎవరిని పడితే వాళ్ళకి ఆ కులాన్ని మొత్తాన్ని తిట్టడమేనా? అంటే అది నీకు ఎక్కడొచ్చింది? కళ్ళగట్టుకుపోయింది. అది అహంకారం కాదు, దురహంకారం. దానివల్ల నీకు చాలా తెప్పండి. నువ్వు గొప్పవాడి కావచ్చు. రావణాసురుడు నిజంగా మిగతా అవన్నీ పక్కా పెట్టండి అమ్మ. పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే అసలు వాడికి చావడానికి కారణం, సరే అధర్మము వ్యవహారం పక్కా పెట్టండి, ఒక కారణం ఉందట. తనకు తాను చాలా గొప్పవాడండి. రావణాసురుడు అంత గొప్పవాడు అది తలకాయ ఒప్పేశారు, ఎవడు లేడు. ఎవరు చెప్పారు ఆ మాట? మన వాల్మీకి చెప్పాడు. చాలా తేజస్సు, చాలా గొప్పవాడండి, నిష్ఠాగరిష్ఠుడైన. బ్రహ్మగడియలో తెల్లవారుజాము 4:30కి లేచి అభిషేకము శివుడికి రుద్రం చేస్తాడండి. అది నిష్ఠగా. ఇది ఎక్కడొచ్చిందండి రోగం? సరే అమ్మవారు సీతను ఇది కాదట, నేను గొప్పవాడిని, వాడు మనిషి, నాకంటే గొప్పవాడా? అక్కడ వచ్చింది. నువ్వు వాడు నీలాంటి వాడే, వాడు కూడా గొప్పవాడు కావచ్చని ఒక్క మాట అనుకోనంటే అది ఈ రకంగా చచ్చి ఉండేవాడు కాదండి. కాబట్టి నేను గొప్ప అనుకోవడంలో తప్పు లేదమ్మా. నేను బ్రాహ్మణ్ణి, మా అమ్మ నాన్న పుట్టాను. వాడు పనికోలుడు అండి, వాడు వేరే కులంలో అక్కడే వచ్చిందండి. అందుకని ఆదిశంకర భగవత్పాదుల వారు మరి బ్రాహ్మణ కాదా? మీకు తెలుసుగా. అమ్మో, సాక్షాత్ శివుడే ఆయన. ఇదే ఈ కేరళ కాదండి, తమిళనాడు, కేరళలో పుట్టాడు కదా ఆదిశంకర భగవత్పాదుల వారు. ఆయన చివరికి ఏమైందండి, ఒక చండాలుడిని చూసి నేను బ్రాహ్మణ పక్కబా, నువ్వు బ్రాహ్మణివా, పక్కబా ఉంటున్నావా? ఎవరిని పక్కబా ఉంటున్నావు? నన్న నేను పోతే ఏం లాభం? అప్పుడు అంట, నిన్ను పక్కబొమ్మంటున్నా కాదు, నీలో ఆత్మ. చండాలుల్లో కూడా శివుణ్ణి చూసినటువంటి వాడు శంకరాచార్య స్వామి. అది బ్రాహ్మణ కాదండి, అది మనసులో ఉండే ఆలోచన. కాబట్టి నేను గొప్ప కాదు, నువ్వు కూడా గొప్పే. నువ్వులో భగవంతుడు ఉన్నాడు, నాలో ఆ మహమ్మదీయుల్లో కూడా ఉన్నాడు, భావన చేయి. అది లేదు, ఆ లేకపోవడంతో దురహంకారం పెరిగింది. మేఘ అన్నాడు, నేను వెళ్ళనయ్యా, ఇంకా ఇష్టం లేదుగా, నేను వెళ్ళను. నువ్వు నాకు జీతం ఇవ్వకపోవచ్చు, నన్ను వంటవాళ్ళని తీసిపడే, నేను వెళ్ళను. ఏం చేశాడటంటే, అందుకనే మనకు కొన్ని చోట్లకు పోవాలి అని అనుకుంటాం, మనం పోమండి. ఎందుకు పోం? ఇష్టం లేకపోతే పోం. ఇష్టం లేకున్నా నువ్వు పోదలుచుకోకున్నా నువ్వు పోతావు. అదెట్లా సార్? అంతే, రాసి పెట్టిందంటారు చూడండి. రాసి పెట్టిందనుకోండి, రామేశ్వరంలో పోయి ఒక్కరోజైనా కానీ ఆ కార్యంలో మనం ఉండాలి. నాకు ఇష్టం లేదు సార్, ఆయన వస్తాడు, నేను అనుకోలేదు సార్ వద్దామని, కానీ వచ్చేసానండి. వస్తావు అంటే రుణానుబంధం అంటారే, ఆ రుణానుబంధంలో కొంతమంది నేను అనుకున్నా కానీ నాకు వేరే పని ఉందంటే రాలేనండి. ఆ పని ఎటుపోతూ పోయి, అమ్మాయి మరి నాకు టికెట్ ఉందా, వచ్చేసాయి. అదే నేను అనుకోలేదండి, వచ్చేసానండి. వస్తావు, నువ్వు అనుకోవాలి, సరే వస్తావు. అనుకోకుండా నీకు రుణానుబంధం ఉంటే వచ్చి తీరుతావు. అలాగే మేఘ అనే వ్యక్తితో బాబాకు నేను చెప్పగలిగింది రుణానుబంధం ఉన్నది. అందుకని షిరిడీకి వచ్చాడు. ఎక్కడొచ్చాడండి? ఇంట్లో ఉండే సామాను మొత్తం కట్టుకో, నేను మా మామగారు షిరిడీలో ఉన్నారు, ఆయనకు జాబు రాసిస్తా, నువ్వు పోయి ఆయన సేవ చేస్తా. రాసిచ్చేశాడండి. నువ్వు వెళ్ళు షిరిడీకి. తప్పలేదండి, తప్పలేదు. మామగారి చీటీ ఇద్దామని వచ్చాడటండి. ఎక్కడికి? షిరిడీకి. సాయిబాబా సేవ చేసుకోవాలని రాలే, రుణానుబంధం ఉంది, వచ్చాడు. ఎందుకు వచ్చాడు? మన మామగారి కోపం వస్తుంది, అది ఏం చేస్తాడో తెలియదు, కోపంగా ఉన్నాడు ఆయన. అట్లాంటి ఆయనకి సరే పోయిన తర్వాత ఆ చిట్టి అక్కడ ఇచ్చేసి ఎక్కడో విరామగామకో నాసికో పోదాం అనుకున్నాడు. వెళ్ళాడు. ఎక్కడికి? షిరిడీ. ఎక్కడికి వెళ్ళాడు? బాబా దగ్గర. ఎందుకు వెళ్ళాడు? వాళ్ళ మామగారు అక్కడ ఉన్నాడు, ఆయన దగ్గర కూర్చొని ఏదో ముచ్చట చేస్తున్నాడు. పోక తప్పదుగా. ఇది జరిగిన కదా.
సీరియల్ కథ కాదండి. అంటే ఎక్కడ కూర్చోవడం మన మామగారు ముందే నిర్ణయిస్తాడు ఈ గురుగారు. లేకపోతే నువ్వు రాకూడదు ఆ మామగారు ఆయన చెప్పినట్టే ఆయన ఏమైనా నీ ఇష్టం వస్తే వస్తారా దర్శనం చేసుకొని ఉండేవాడు. అక్కడే ఉన్నాడుగా. అక్కడే ఉండేటప్పుడు లోపలికి అడుగు పెడుతున్నాడండి. ఎవరో మేఘ చూశాడండి. బాబా కళ్ళు లేవా? కళ్ళు లేవా కాదండి, ఆవులిస్తే పేగులు లెక్క పెడతారంటే అరే పేగులు లెక్క పెట్టడం కాదండి, మనసులో ఏముందో కూడా చెప్పారు. అంత సర్వజ్ఞుడండి బాబా. ఆ సర్వజ్ఞత ఉండేది, ఆ సర్వజ్ఞుడు అని చెప్పబడింది ఎవరికి ఒకరికే ఉంది. అది శివుడికి, విష్ణుకు లేదు అది. ఆ సర్వజ్ఞుడు అంటే సాయిబాబా ఏం చేశాడో లోపల ఉన్నాడట, లోపలికి అడుగు పెడుతున్నాడు. ఖబర్దార్, లోపలికి అడుగు పెట్టండి నేను ఊరుకోను. నువ్వు గొప్ప జాతి బ్రాహ్మణివా, నేను నీచపు జాతి మహమ్మదుడినా? నీ కులం పోతుందిరా. చూడండి అక్కడ నువ్వు గొప్పవాడివిగా మళ్ళీ నా దగ్గరికి ఏమవుతావు? నువ్వు నా దగ్గరికి వచ్చాను నువ్వు తక్కువడైపో. ఎందుకు నీకు అంత కష్టం? నీ గొప్పదాన్ని నీ దగ్గరే పెట్టు. బాబాయ్ ఏమైనా తిట్టాడండి? నువ్వు అనుకున్నావు, నీ అనుకున్నదాన్ని నేను చెప్తున్నా. నేను ఇప్పుడు మీరు గొప్పవాళ్ళని నేను అన్నా అండి. మీ దగ్గరికి నేస్తే నేను కూడా గొప్పవాడు అవుతానుగా. కానీ నువ్వు పరిమాణవాడి వల్ల నా దగ్గరికి ఎందుకు వచ్చావు? తప్ప అది. అనుకున్నాడు. కొంతమందికి ఎట్లా ఉండదు, నేను అనుకున్నాను కానీ నేను అనుకున్న దాన్ని వాడికి ఎట్లా తెలిసిందా అని ఇది గొప్ప. అది ఘోరంగా ఉంది. నువ్వు అనుకోవడం తప్పు లేదండి. వాడు అన్నందుకు గొప్ప వచ్చిందా? ఎట్లా ఉంటుంది చూడండి. ఇది నువ్వు అనుకున్నావు. అది మీకు గురుచరిత్ర బాగా చాలామంది పారాయణం చేస్తారు. కుష్ఠరోగం వస్తే అమ్మవారు కల్పించింది కదా అర్థం చేవా ఏమన్నది? అదే నృసింహ సరస్వతి స్వామిని దర్శనం చేసుకున్నది గురుచరిత్రలో కథ ఇది. ఏమన్నాడు తెలుసా ఈ కుష్ఠరోగి నంది శర్మ? తెలుసు కదమ్మా మీకు కథ. అమ్మ నీకు చేత కాదా అన్నాడు. కళలో వచ్చాడట. ఏమన్నాడు నృసింహ సరస్వతి స్వామి గానగాపురంలో? నువ్వు అమ్మవారి దగ్గరికి ఎందుకు పోరా, నా దగ్గర ఎందుకు వచ్చావు? ఉన్నవి అంటే మనసులో ఏముందో ఏదో ఆలోచన చేస్తే నా దగ్గరకు వచ్చి ఏం ప్రయోజనంలా? నేను నీచమైన మహమ్మదీయుడినా? నువ్వు గొప్ప జాతి బ్రాహ్మడివా? నువ్వు నా దగ్గరికి వస్తే ఏమవుతుంది? నీ కులం పోతుందిరా అన్నాడు. అమ్మ బాబోయ్, నేను మనసులో అనుకున్నాను, లోపలికి సాటే కూడా చెప్పలేదే, చీటీ ఇవ్వడానికి కూడా పోవడానికి వీలు కాలేదే. ఈయన ఎంత గొప్ప సర్వజ్ఞుడు అనుకొని సరే పోదాములే అనుకుంటే అమ్మ ఏం కొడతాడో తలకా బద్దలైపోతుందమ్మ. రుద్రుడైపోయినాడు. అందుకని పెద్దవాళ్ళు ఏం చేస్తా అంటే శివుడికి అవతారాలు లేవు తెలుసుగా, అందరికీ తెలుసు. కానీ 2 అవతారాలు ఉన్నాయి. మళ్ళీ లేవంటారు. మళ్ళీ ఒకటి శివ అంటే మంగళకరుడుగా ఉంటాడు. ఆ శివుడు అనేవాడు మంగళకరుడుగా ఉంటాడు. అది ఒక రూపం అట. 2వ రూపం కూడా ఉందండి. అదేంటి? రుద్రం అంటాడు. రుద్రం అంటే నాయన ఈ దగ్గర మనం బతకలేండి, ఆయనే నిన్ను బతికిచ్చేది. కానీ నీ మనస్సు ఏమైతే తట్టుకోలేదు, నువ్వు రుద్రుడు అవుతావు. అంటే రుద్రుడివి నీవే, శివుడివి నీవే. అది కాబట్టి రూపం లేదక్కడ. బాబా ఏమైపోయాడు? రుద్రుడైపోయాడు అన్నాడండి. ఏమాడిపోయాడు? ఆ రుద్రుడు కావడం ఏంటండి? నీ మనస్సు ఆ రకంగా చేసిందని అన్నట్టు. నువ్వు కనుక సాత్వికంగా, నువ్వు కనుక ఆనందకరంగా నిజమేనయ్యా, నువ్వు ఎక్కడున్నా శివుడివేనయ్యా, ఎక్కడ ఉన్నా నువ్వు ధర్మానికి రూపమేనయ్యా, నువ్వు పరబ్రహ్మవేయ్యా అని ఫకీరు కాదయ్యా, నువ్వు పరబ్రహ్మ అనుకొని ఉంటే ఆ పక్కన కూర్చో, సేవ చేసుకో అంతే. కానీ ఎక్కడ మనసులో ఉంది ఈ రకంగా నీచమైన ఆలోచన అన్నాడు. తప్పలేదండి, వెళ్ళిపోయాడు. తర్వాత కొద్ది రోజులు ప్రయత్నం చేశాడు, ఒప్పుకోలే బాబు. ఇంకా మనసు పూర్తిగా మారలేదండి. ఏదో కొద్దిగా ఆలోచన ఉంది, షిరిడీలో ఉండలేకపోయాడు. ఎప్పుడు వెళ్ళినా ఏమిరా ఎందుకు ఆ బుద్ధి పెట్టుకొని నా దగ్గరకు వస్తావురా నువ్వు? చివరికి ఏం చేశాడండి? వాళ్ళ ఊరికి వెళ్ళిపోయాడు. అంటే నిన్న మన రాముడి దర్శనము రామతత్వం చెప్పారు బాబా సత్యత్లో. ఈరోజు శివుడి తత్వము కాదండి. శివుడికి రూపం లేదుగా, కానీ రూపం ఉన్నది, ప్లస్ తత్వం కూడా ఉంది. ఆ తత్వం చెప్తున్నారు ఎవరికి? మేఘాకు. వెళ్ళిపోయాడు, వెనక్కి వెళ్ళిపోయాడు. రూపమే లేకపోతే ఆయన ఎట్లా గుర్తిస్తారు సార్? అది వచ్చింది ఇబ్బంది. ఆయన శివుడండి. శివుడు కాదు పాడు కానీ కళ్ళు సరిగ్గా లేవు. ఆయన శివుడా? ఏదో మనిషి కూర్చున్నాడు అక్కడ. ఇంకేం చెప్తావు? కళ్ళు లేకుండా ఆయన 3 కళ్ళు ఉన్నాయండి. ఆయన కళ్ళు లేకపోవడం ఏంటండి బాబు? అమ్మ కళ్ళు లేకున్నా కాదు, చూడండి ఎంత చక్కగా అన్నీ నిర్వహిస్తున్నాడు. అదండి శివతత్వం.
అదే గుర్తించాలంటే రూపంలోనే నువ్వు ఏదో అవలక్షణాలు అనుకుంటే అక్కడ ఎక్కడి నుంచి వచ్చిందండి? కాబట్టి ఆ శివుణ్ణి గుర్తించడం ఎందుకు గుర్తించే? రూపం లేదు అక్కడ. రాముణ్ణి గుర్తిస్తాం. కూర్చున్నా, నిలబడుతున్నా ఆ రూపాన్ని చూస్తే ఆ రాముడేనండి. కానీ ఇక్కడ రూపం లేదుగా. అట్లాంటి ఇబ్బంది పడుతున్న స్థితిలో శివ కాదు. కానీ అమ్మ ఈయన మనసులో ఆలోచనలు కనుక్కున్నాడినా కానీ ఉండలేకపోయాడు. చూడండి, అట్లాంటి స్థితిలో ఊళ్ళోకి వచ్చాడు. ఓ సంవత్సరం గడిపాడు. ఏమైంది? అతను ఏమో రోగం ఏడో తెలియదు అటండి. మంతాన పడ్డాడు. ఇదే డాక్టర్లు ఇవేమో చెప్తారండి. మంతాన పడ్డాడు. లాభం లేదు, నేను తప్పు చేశాను. అందుకనమ్మా బాగా దయచేసి పెద్దవాళ్ళు ఉన్నారు, అందరూ నమస్కరించి చెప్తున్నా, శరీరానికి రోగాలు వస్తాయమ్మా, తప్పవు. కానీ ఎప్పుడైతే ఆ రోగం వచ్చినప్పుడు మనం ఏదో తప్పు చేశాం ఈ జన్మలోనో పోయిన జన్మలోనో, దానికి ఇది అనుభవిస్తున్నాం అని గనక అనుకొని చేశాను తప్పు అనుభవిస్తున్నాను, చేశాను తప్పు అనుభవిస్తున్నాను కూడా తప్పే. చేశాను తప్పు అనుభవిస్తున్నాను, చేశాను తప్పు అనుభవిస్తా కాదండి. చేశాను తప్పు అనుభవిస్తున్నాను, దీనికి ప్రాయశ్చిత్తం కూడా చేయాలి. దీనికి ఏం చేయాలి? చేశానండి, ఏది మరక పట్టిందండి, ఏం మరకో చర్మమంతా పాడవుతుంది, కాదు దాన్ని ఏదో మంచి సర్ఫులో గిరుపులో పెట్టి అది చెయ్యాలా అక్కర్లేదా? ఏమ్మా డాక్టర్ గారు కదా మీరు, ఏదో చేయాలి, పరిష్కారం మంది వేసుకోవాలిగా. లేదండి నాకండి పట్టిందండి, నాకు యాంటీబయాటిక్స్ నేను వేసుకోవాలి అంటే ఎట్లా కుదురుతుంది? ఏదో చెయ్యాలి కదా పరిష్కారం. ఏం చేయాలి? ప్రాయశ్చిత్తం చేయాలి. సరే, దానికి కూడా చెప్తున్నా, గుర్తు చేస్తున్నా మీకు అందరికీ. నేను గుర్తు చేస్తున్నా. మా అమ్మ చెప్పినట్టు నేను చెప్పడంలా, నేను గుర్తు చేసుకుంటూ మీకు గుర్తు చేస్తాను. ఏంటది? మీరు కనుక బ్రహ్మకి ఏదైనా పొరపాటు చేస్తే, అంటే బ్రహ్మ అనేటువంటి ఆయనకు పొరపాటు చేశారనుకోండి, అప్పుడు విష్ణుమూర్తికి చెప్తేనట, ఆయన దగ్గర పోయి అయ్యేట్లా బ్రహ్మకి ఏదో పొరపాటు చేశాను, నాకు క్షమించట, అసలే నేను చూసుకుంటాను, అంత మాట్లాడతాలే అంటాడట. పరిష్కారం చేస్తాడు. విష్ణుమూర్తికి ఏదైనా కాస్తంత పొరపాటు చేశామనుకోండి, అప్పుడు శివుడికి చెప్తానట, నేను చూసుకుంటానేనా ఆ విష్ణుమూర్తి గురించి, నాకు అప్పుడప్పుడు వస్తుంటాను నా దగ్గరికి అంటాడు. శివుడికి ఏదైనా చేశామనుకో, అప్పుడు ఎవరు చెప్పాలి? మన బ్రహ్మ చెప్పకూడదట, గురువుకి చెప్పాలి. గురువుకి ఏదైనా పొరపాటు చేశామనుకోండి, మళ్ళా బ్రహ్మ విష్ణు నా లాభం, మళ్ళా గురువు దగ్గరికి రా. అంటే ఏ విష్ణుమూర్తికో, ఏ శివుడికో, ఏ మన వీళ్ళకు బ్రహ్మకో చేస్తే వాళ్ళ ఉంది. కానీ గురువుకు మాత్రం పొరపాటు చేస్తే, గురువు విషయంలో ఏదైనా తప్పు జరిగితే అప్పుడు గురువు దగ్గరికి రావాల్సిందే తప్ప, నేను గురువుకు పొరపాటు చేశాను కాబట్టి కాశీలో పోయిన ఒక 40 రోజుల పాటు అన్న నీళ్ళు లాభం లేదు. నీ గురువు అక్కడ ఉంటే సరే, భావనలో గురువు పెట్టుకుంటే అది కూడా మంచిది అవుతుంది. కానీ గురువును ఆశ్రయించకుండా భావించకుండా ఏ దీక్షలు పట్టినా లాభం లేదు. మతాపదిత్య బ్రహ్మ, మళ్ళా గురువు దగ్గరికి రావాలి. ఇది శాస్త్రం అండి. అలాగే జరిగిందండి. ఏమైంది? మంచాన పడిన తర్వాత రోగాన్ని ఎప్పుడైనా మాటల్లో చెప్తే బాగానే ఉంటుంది, కానీ రోగం అనుభవిస్తే తెలుస్తుంది. కాళ్ళ నొప్పులు, ఏం కాళ్ళ నొప్పులు భలే చెప్తా, నాకు ఇంతకంటే బాగా కాళ్ళ నొప్పులు వచ్చినాయండి. వస్తాయి, వచ్చి తగ్గిన తర్వాత ఈ అనుభవించేవాడో తెలుస్తారు కదా. అట్లానే ఆ రోగంలో పడి ఏంటిని ఏం చేశాను? అందుకని అది కూడా చెప్తున్నామ్మా. కొంతమంది చచ్చేదాకా కూడా మీకు ఎన్ని రకాలుగా కూతురు చచ్చిపోయి, భర్త చచ్చిపోయి, పిల్లలు పాడైపోయి నాశనం అవుతున్నా, అది ఏదో పొరపాటు కాదండి. దేవుడు నన్ను భలే కష్టపెడుతున్నాడండి, ఈ మధ్య దేవుడిని ఎందుకు తిడతారండి? నాకు అర్థం కాదమ్మా, చాలా తప్పు గుర్తుపెట్టుకోండి. పిల్లలు పుట్టడం లేదండి, చచ్చిపోతున్నారని ఏవో పరిష్కారాలు చేస్తారు. గురువుని ఆశ్రయించండి అమ్మా, గురువుని ఆశ్రయించండి, మనం అనుభవించాల్సింది అంతే. అట్లా గురువుని ఆశ్రయించడానికి రావాలన్నా ఏముండాలమ్మా? అనుగ్రహం ఉండాలి. భగవంతుడు అనుగ్రహం ఉంటే కానీ, రుణానుబంధం ఉంటే కానీ గురువును ఆశ్రయించము. అలాంటి గురువును ఏం చేశాడు? మేఘా పొరపాటు అయింది. ఏమైంది? ఆ గురువే అయినా సాక్షాత్ ఈశ్వరుడే. ఈశ్వరుడు ఎవరు? మొట్టమొదటి గురువు ఆయనేనండి. అలాంటి ఈశ్వరుడైనటువంటి ఆయనను పట్టుకొని నేను నీచమైన మహమ్మదుడిని అన్నానే, నాది కదా తప్పు,
నా నోరుదా తప్పో కాదు, నా మనసు తప్పు. మనసులో ఉండే ఆలోచన కనుక్కున్నాను ఈశ్వరుడే కదా అని ప్రాయశ్చిత్తంతో అనుకున్నాడు. అయ్యా నేను మంచాన ఉండేవాడిని, ఇప్పటికిప్పుడు అనుకుంటున్నాను ఏమిటి షిరిడీకి వెళ్ళిపోతాం అంటే అక్కడ ఆయన డాక్టర్ ఏమైనా చేస్తాడా? సాయిబాబా ఏమైనా కాదు అని ఏమైనా చేయని, తన్నని కొట్టడం కాదు, తన్నని రోడ్డు మీదకి ఈ చదువుతబడేని అక్కడే ఉంటా. ఇదండి ప్రాయశ్చిత్తం చేశారు. అంటే ఆయన అనుగ్రహిస్తాడేమో కాదు, చేసిన తప్పుకు జడ్జిగా జరిగితే శిక్ష వేస్తాడండి. శిక్ష వెయ్యాలిగా, నీ శిక్ష వెయ్యాలని రావాలని, అది ప్రాయశ్చిత్తం. అంతేగాని నేను కష్టం మిమ్మల్ని తిప్పలు పెట్టానని మిమ్మల్ని గురించి తప్పుగా చెప్పానని నన్ను దానికి నువ్వు సిద్ధం కావాలి. దేనికి? శిక్షను అనుభవించడానికి. కానీ గురువు ఏం చేస్తాడు తెలుసా? శిక్షను అనుభవించడానికి వస్తే ప్రాయశ్చిత్తానికి వచ్చావనుకో నిన్ను శిక్షిస్తాడు. ఎలా శిక్షిస్తాడు? నీకు మళ్ళీ జన్మ లేకుండా శిక్షించడం అంటే నిన్ను చంపడు, నిన్ను బాధ పెట్టడు. నీవు ఏ పని వలన నువ్వు ఇబ్బంది పడుతున్నావో ఆ పని నీ చేత చేయించి నీకు మళ్ళీ జన్మ లేకుండా చేస్తాడు. అది గురువు చేశాడు. అందుకని ఎక్కడ ఏ చరిత్రలో ఉన్న, ప్రత్యేకించి బాబా చరిత్రలో ఎంతోమంది బాధ పెట్టాడు, కానీ ఎవరినన్నా చంపాడా అండి? చూడు, వాడు చచ్చిపోయింది నా కారణం వల్ల చచ్చిపోయాడు, నన్ను ఇంత బాధ పెట్టాడు, నన్ను రాళ్ళతో కొట్టాడు, నన్ను తిట్టాడు వాడు వీరభద్రప్ప అని ఏమన్నా శిక్ష ఆయన చంపాడా? లేదే, ఎవరిని చంపాడండి. చంపాడు. గురువు ఎప్పుడు చంపడం. అలాంటి గురువు అయినటువంటి సాయిబాబా మేఘాకు ఆలోచన కలిగింది, షిరిడీకి వెళ్దాం, సేవ చేసి వచ్చాడండి. ఇక్కడ చూడండి జాగ్రత్తగా. వచ్చిన తర్వాత బాబా దగ్గరికి వస్తే బాబా మాట్లాడాడు. అందుకని చట్ కబర్దా లోపలికి వస్తే ఊరుకున్నాడుగా. మరి ఇప్పుడు అనాలుగా ఏమైందండి? నీ అద్దంలో నీ మొహం కనిపిస్తుందా? ఎవరు మొహం కనిపిస్తుంది సార్? నీ మొహం కనిపిస్తుందిగా. అలాగే గురువు దగ్గరికి వస్తే మన మనసులో ఉండాలి, కనిపిస్తుంది. ఆయనకు కనిపిస్తుంది, మనకు కనిపిస్తుందండి. అది అర్థం చేసుకో. మా గురువుగారు నన్ను సరిగ్గా అర్థం చేసుకోలేదు సార్, నీ మనసు ఎట్టా ఉందని తెలియదా సార్? ఏం మాట్లాడతారండి బాగా. కాబట్టి నీ మనస్సులో మార్పు వచ్చేసింది. ఆయన ఈశ్వరుడే, సాక్షాత్ ఈశ్వరుడే. అక్కడ ఈశ్వరుడు కాబట్టి తలగుడ్డ, ఈ పొడగాటి చొక్క ఇవేం కనిపిస్తాయి కంటికి, కానీ నువ్వు ఈశ్వరుడే రూపంలో ఉన్నావు. అట్లాంటి ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో మాట్లాడటం లేదండి. ఎవరు అడిగారట నాలాంటి వాడు, ఆ పేరు రాయలే హేమాడ్పల్లి, ఎవరిని? మేఘాన్ని. నువ్వు శివుడు 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 అంటున్నావు కదా, ఆ శివుడిని ఇంత ఏమైనా మాట్లాడుతున్నాడా? భలే మారిపోయినా అని అంటున్నావు. శివుడి దగ్గరికి వచ్చా అంటున్నావు, శివుడు మాట్లాడుతున్నాడా? ఎవరు? సాయిబాబాని శివుడు శివుడు. ఈయన ఏమన్నాడు తెలుసానమ్మా? అయ్యా మీరు ఎవరైనా శివాలయాలకు వెళ్తారుగా? మేఘా చెప్పాట, వెళ్తామండి. ఆ శివలింగం ఏమైనా మాట్లాడుతుందా మీతో? మాట్లాడింది అన్నారు, వీడికి పిత్త దుప్ప చూడాల్సింది. శివుడు ఎప్పుడైనా మాట్లాడతాడా? మనం మాట్లాడితే ఆనందం. మనమే మా శివతత్వం అంత బాగా మార్పు వచ్చిందని నీలో చూడండి. శివతత్వం అది, శివతత్వం అదేనండి. కాబట్టి ఆ రకంగా ఇప్పుడు మనసు ఇంకా మాట్లాడుకున్న పావలే మాట్లాడినా. నువ్వేం మాట్లాడతావయ్యా? నేను మాట్లాడుతూ ఉంటాను, నువ్వు వింటూ ఉంటావు అంతే. ఆ విన్న దాంట్లో చాలు, విన్నాళ్లే నా శివుడు అనుకుంటా ఆనందపడతాను నేను అంతే అని అట్లా మార్పు వచ్చిన ఆయన బాబా దగ్గర. అప్పుడు బాబా అన్నాట, ఊరికి ఇక్కడ ఎందుకు కూర్చుంటావురా? ఏం చేయాలి బాబా? ఆజ్ఞ. ఈ ఊరికి ఇక్కడ ఎందుకు కూర్చుంటావు? పోయి గుళ్ళల్లో పూజ చేయకు. ఇంకా స్టార్ట్ అయింది. ఏమైంది? పూజ చేయడం స్టార్ట్ అయిందా? కాదండి బాబా, నాకు మంత్రం రాదు బాబా. మంత్రం రాకుండా బ్రాహ్మణుడైనవా? బ్రాహ్మడు అన్నావే, మరి గుళ్ళల్లో పోయి పూజ చేయపో. ఇదండి. దయచేసి క్షమించండి. మా అమ్మ నాన్నకు నమస్కారం చేస్తూ చెప్తున్నా, నేను బ్రాహ్మణిగా పుట్టినందుకు నేను చాలా ఆనందంగా బాబా అందుకనే మీరు చాలామంది చూస్తుంటారు. డాక్టర్ సాయి కుమార్ గారని పద్మారాధనలో ఉండేవాడు, ఇప్పుడు కీసర్ల పెద్ద ఆశ్రమం. ఆయన బిడ్డ నిజంగా బ్రాహ్మణుడైండు, నువ్వు ఎంత బాగా బాబా చేస్తుంది. మళ్ళీ దానికి కారణం వల్ల ఒకటే మా అమ్మ నాన్న దయ. బ్రహ్మణుగా పుట్టాను కాబట్టి నిజంగా బ్రహ్మతత్వం చెప్పాల్సిన స్థితిలో చక్కటి ఒక ఉపదేశంగా నేను అనుభవంలోకి తీసుకొచ్చేవాడు బాబా. నిజంగా బ్రాహ్మణుడు. నేను కలకట్టా దగ్గర ఏమూరి అది ఖరగ్పూర్, అక్కడ ఒక 5 రోజుల పాటు చెప్పాను. ఒక బ్రాహ్మడండి, వాడు బ్రాహ్మణ కులంలో పుట్టాడు. వాళ్ళ మేనమామ ఆ ఊళ్ళో పెద్ద పురోహితుడు అండి, అన్ని గుళ్ళల్లో ఆయనే. వీడు ఏదో బిఏ చదువుకున్నాడు, వీడికి సంపాదన లేదు, పెళ్ళయింది, ఒక పిల్లోడు పుట్టినట్టుంది, పెట్ట
బతకలేదు. ఇప్పుడే ఊరికే ఉంటాయిట్రా బతకరా, మీ అమ్మ చెప్పింది ఏదో. అదే వాళ్ళు ఎవరో నాకు కమిటీ వాళ్ళు తెలిసాట, ఎవరు సాయిబాబా గుడి వాళ్ళు, సాయిబాబా గుడి ఉండేది. వాళ్ళు చెప్పారు, మీ మేనన్నుడు ఊరికే ఉన్నాడు కదా, వాడు వచ్చి పూజ చేస్తే ఏదో డబ్బులు వస్తాయి. ఆయన ఏం చెప్పాడంటే నాకు ప్రత్యక్షంగా చెప్పాడండి. నేను తప్పుడు ఆయన ఉన్నాడో లేదో అబ్బాయి నాకు తెలియదు. ఆయన అన్నాట, మామయ్య నేను అవసరమైతే రైస్ మిల్ దగ్గర బస్తాలు మోసైన కూలీ పని చేస్తాను, కానీ సాయిబాబా గుళ్ళల్లో మాత్రమే పూజ చెప్పాడమ్మా. ఇది మాట నాకు చెప్పాడు. చివరికి వాళ్ళ ఆవిడకి ఏదో అనారోగ్యం వచ్చిందట, కానీ వాళ్ళకి ప్రాబ్లం వచ్చింది. ఎవరో డాక్టర్ని కలిస్తే ఇమీడియట్గా 24 గంటల లోపల, అప్పట్లో ఆ అబ్బాయి చెప్పిన దాని ప్రకారం 5,000 రూపాయలు కట్టి ఇంజక్షన్ వేసేపోతే మీ ఆవిడ తెచ్చుకోవాలి. డబ్బులు లేవమ్మా, అమ్మ లేదు, నాన్న లేదు, ప్రతిదానికి మేనమామని అడగాలి. బుద్ధుందా, ఎక్కడో సంపాదిస్తారా, ఏంది కాదు. నీకు మంత్రం సరిగ్గా రాదు, సాయిబాబుళ్ళు అంటే నేను చేయన పొమ్మంటావు, ఎట్లా బతుకుతావురా? అప్పుడు ఇప్పటికైనా చెప్తున్నాను నేను, నీకు కావాలిగా డబ్బులు, ఏమో మామయ్య అడుగు. సరే కమిటీ వాళ్ళంటే ముందు అడ్వాన్స్ ఇచ్చేస్తాం, వచ్చి చేరమని ఆయన స్వయంగా చెప్పాడు. ఒక వారం రోజులటమ్మా, సరే 5,000 ఇచ్చారు, ఇంజక్షన్ వేశారు, ఆమె కాస్త ఆరోగ్యంగానే ఉంది. ఇంకా తర్వాత గుళ్ళో ఈయన పూజ చేస్తూ 6 పాడు రావండి. చూడండి జరిగింది. మెల్లమెల్లగా అందరూ వచ్చి కాగడహారతి సార్ చేయడం లేదా సార్ అడుగుతుండగా ఈయన నేర్చుకొని చేస్తుంటే నమస్కారం ఎక్కడ రోడ్డు మీద కనపడ్డా నమస్తే సమయ్యి అంటున్నారట తెలుగు. ఈ గౌరవం నాకు ఎందుకు వచ్చింది, సాయిబాబా గుడిలో ఉన్నందువల్లేగా అని, అమ్మో నాకు కూడా పేరు వచ్చింది అనుకుంటున్నారు. చూడమ్మా ఇదంతా ఇంత జరుగుతుంటే తర్వాత బాబా ఒకప్పుడు నేను బియ్యం బస్తా మోస్తానన్నాను, నేను నిన్ను ఎంతో అవమానపరంగా అన్నానే ఆ మాట, నేను నీకు పూజలు చేయను అసలు అని అన్నానే. ఈరోజు నా బతుకు ఈరోజు ఇంత తృప్తికరంగా. తర్వాత 9 నెలలు అయితే మళ్ళా ఇంజక్షన్ ఇవ్వాల్సి వచ్చిందండి. కాన్పు కావడంలే, హాస్పిటల్లో చేర్చారు, ఇంజక్షన్ ఇవ్వాల్సి వచ్చిందట. నేను లేవు, ఆ కానుకలు ఏమన్నా వస్తే ఏమొస్తాయండి, అప్పట్లో బాగా వచ్చేవాడు. లేదండి, జీతం సరిపోవడంలే, ఏం చేస్తాడు. ఏందా బాబా 9:30 అయిందటండి, 9:30 అయింది రాత్రి. తలుపులను మూసేశాడు, హారతి అయిపోయింది. ఎవడో వచ్చాట, బెంగాల్ వాడు కదండి, వచ్చి కారులో దిగాడట. నాయని ఇప్పుడు వచ్చాడు, ఇడి ఏం పెడతాడో అని అనుకుంటున్నాడు. వచ్చి చెప్పాడట, రేపు పొద్దున 5:30 తెల్లవారుదామన మా ఇంటి శంకుస్థాపన ఉంది, నువ్వు వచ్చి చేస్తావని. ఇది చూసాడు, కారులో రావడం లెవెలు, కాస్త సేటు, ఇది కాస్త ఇస్తాడు, కొంతనే ఇస్తాడు కదా, తర్వాత అప్పు చేసుకోవచ్చు. ఎంతసేపు ఇదే చూశాడు, ఇదే నాకైనా అంత ఉంటుంది కదమ్మా. సరే పొద్దున్నే వెళ్ళాడండి, వెళ్ళాలా కారు పంపించాడు, కారులో పోయినాడు. ఎక్కడో ఊరి బయట పెద్ద ఇల్లు శంకుస్థాపనే, అదే గృహప్రవేశం కాదు, అయిపోయిందండి. అయిపోగానే పళ్ళెం, పూలు, బట్టలు రెపరెపలాడుతున్నాయి. ఏమిటి కరెన్సీ నోట్లు అన్నీ 5,000. ఇది నాకైనా ఆడబడుతుగా ఉన్న పెట్టడానికి నాకు తెలియదుగా. ఇప్పుడు నేను చెప్తాను కదా, 30-25 ఏళ్ల క్రితం జరిగిన కదా ఖరగ్పూర్లో. ఎవరన్నా వెళ్ళుంటారు, అక్కడ సాయిబాబా గుడి ఉంది, అక్కడ రైల్వే స్టేషన్ పక్కనే. ఈ అప్పో దేఖరానా కొంచెం కమ్మిలాకా అంటున్నాడ, తక్కువ ఇచ్చానా, ఇంకా తక్కువ ఇచ్చాను, ఏం మాట్లాడతానండి బాబోయ్, నవ్వాలా ఏడవాలమ్మా. చివరికి ఏం చేశాడు, డ్రైవర్ ఆగా కారు తెలియదు, ఇంక ఇంటికి పోలేదటండి. కాగడహారతి కదండి, వచ్చాడు ఇక్కడికి తలుపు తెరిచి, బాబా కాళ్ళ మీద పడిన ఆయన, నన్ను నువ్వు ఎట్లా కొడతావా కొట్టి నీ ఇష్టం కొడతాడా అండి ఆయన. రే నా బిడ్డ, ఎప్పుడైనా తల్లి ఎప్పుడు కూడా పిల్లవాడు బాగుపడతాడు కదా, సాలేరా ఇంకా నా దగ్గరికి రాకురాను ఆగిఉండరా అంటుంది. అట్లాంటి వాడండి బాబా సద్గురువు. మనం అంటున్నాం అంతే, మన మనస్సులో అట్లాంటి చెడ్డగా నిజంగా అట్లాంటి ఆలోచన చేసేవాళ్ళు ఏమంటారు నాకు కూడా తెలియదు. బ్రాహ్మణుడిని నేను ఇప్పుడు ఎందుకున్నా అంటే మేఘా అనే వ్యక్తి ఆ మాట అంటే చివరికి వస్తే మేఘాకు బాబా చెప్పింది అంటే గుళ్ళల్లో పూజ చేయపోరా అన్నాడు. అమ్మా నువ్వు ముస్లింగా మారరా, బ్రాహ్మణుడు అన్నాడా.
లేదే బ్రాహ్మణుడు కదా, ఏం చేస్తాడండి, మంత్రం నేర్చుకున్నాడు. బాబా మంత్రం చెప్పలే, ఎవరి దగ్గర నేర్చుకోపా, బ్రాహ్మణుడు ఏమిటా నా పక్కన కూర్చొని ఏమన్నా. లక్ష్మీ దేవాలయంలో, శివాలయంలో, శనీశ్వరాలయంలో, ఆంజనేయ స్వామి గుడిలో పూజలు చేయించింది ఎవరంటే బాబా. ఎవరి చేత? మేఘా చేత చేయించాడు. బాబాకి హారతులు ఇచ్చేవాడు. హారతి ఇచ్చినంతసేపు ఒంటి కాల మీద నిలబడేవాడు. ఏది హారతి జరుగుతుంది, ఏముని ఆ పంచారతి కరు బాబాంశీ ఆరతి. మధ్యాహ్నం హారతి చేస్తారుగా, దాదాపుగా 20 నిమిషాలు 25 నిమిషాలు. శివుడి ఎదురుగా నందీశ్వరుడు ఉంటాడే, అట్లా బాబా ఎదురుగా ఈయన వాడేవాడు కాదట. ఈయన ముందు చేసే అవసరం ఏంటంటే, ఇది ఈ ముందు హారతి ఉంటుంది, హారతికి ముందు సగుణోపాసన ఉంటుంది కదా, ఏదో ఫలము కాడు కడగడం ఇవన్నీ చేసి వచ్చేస్తాడంటే వీడికి తబలా అనేది తీసుకొని పాడతాడట ఈయన ఎదురుగా. అంతే. అట్లా ఎన్నాడు తెలుసమ్మా, 1912 జనవరి 19వ తారీఖు వరకు అంటే బాబాతో ఈ రకంగా సేవ చేసుకుంటూ ఉన్నాడు. ఇంతసేపు చేస్తున్నా అప్పుడేమో ఓం నమ శివ, ఇప్పుడు ఏమైందండి, సాయి శివ సాయి శివ సాయి శివ. ఓకే, అందుకని చెప్తున్నామ్మా, మనం అమ్మ బాబా నమ్ము దయచేసి ఎవరికి ఒత్తిడి చేయకండి. మీ భర్తలను కానీ మీ పిల్లలు వాళ్ళు మన కర్మలను మనమే అనుభవించడానికి మనం అనుభవిస్తున్నాం. వాళ్ళ గురించి మనకెందుకమ్మా, మనం హాయిగా ఉన్నాం అంతే. మనం హాయిగా ఉండడమే బాబాకి ఇష్టం అనుకో, వాళ్ళంతే, వాళ్ళ కర్మ వాళ్ళది. అట్లా ఎవరు మార్చారండి అమ్మ మేఘాను? సాయి శివ నువ్వు అనరా అని చెప్పారా? ఈయన అన్నాడండి. అంటూ బాబా పూజ చేయమన్నావు, పూజ చేసి వచ్చా. చూడండి అంటే మీరందరికీ తెలుసు, నేను గడియారం చూస్తున్నా కానీ మీరెవరు చూడటం లేదు. మరి స్వామి ఇబ్బంది అవుతుంది. ఇది చరిత్ర చూడండి, ఎంత ఆకలి దప్పికలు ఉండవని ఏదో పాటలు ఎవరు చెప్పారు కానీ దానికి ఉండదు, కానీ దీనికి కూడా ఉండదు. నాలాంటి వాడికి అసలు ఉండదు మావాడు చెప్పాడు. కానీ దానికి ఒక నియమం ఉంది కాబట్టి ఇంత తప్పదని లేని వాడు. ఆ మేఘ అనే వ్యక్తి అట పూజ, అసలు ఏ పూజారి అంటున్నాం మనం. పూజ ఆయన పూజారి అంటే పూజకు హరి అంటే పూజకు శత్రువు. పూజకు ఏంటండి అట్లా అంటారు తెలుగులో? నిజంగా పూజ చేస్తే వాడు శత్రువే. అదేంటండి, పూజ కాదు చేయాల్సిన అర్చన చేయాలి. ఏంటంటే దానికి తేడా. అర్చన అనే దాన్ని అర్పణ భావంలో చేస్తాం కాబట్టి దాన్ని అర్చకుడు అంటున్నారు, పూజారి అనకూడదండి. కాబట్టి పూజారి అంటే పూజకు శత్రువు. నేనండి పూజ చేద్దాం అనుకున్నా కండి ఇక్కడ మంచి పూలు లేవండి. నేనండి పూజ చేద్దాం అనుకున్నాండి, నేను గోదావరిలో నీళ్ళు తెద్దాం అనుకోండి, వీడవడం మంచిగా నీళ్ళు తెచ్చాడండి. ఎందుకంటే ఆ పూజ చేసి నేను స్నానం చేశాను, ఎంతో బాబాకు నా గురువుగారికి స్నానం చేస్తున్నాను. అది అర్చన, అర్పణ భావన అండి. నేను అన్నం తింటున్నాను, బాబా కూడా అన్నం పెడుతున్నాను. ఇది అర్పణ భావన, అర్చన. అందుకని బాబా చేసి వచ్చాను, బాబా మీకు కూడా కాస్త పూజ చేస్తాను. రే పోయినావా ఎక్కడికి? ఖండోబాగుడికి పోయినా బాబా? చేసావా శివుడికి? లేదు బాబా. ఏమైంది? తలుపులు మూస్తున్నాయి బాబా. అంటే నువ్వు వంగన తలుపు తెరవాలా? చూడండి, ఇది పూజ కాదు, పూజ అర్చన చేయి. అంటే నువ్వు బయట తలుపులు తెచ్చిపెట్టాలి. నువ్వు చూడు, ప్రెసిడెంట్వా? ఆగలేవా కాసేపు? అంటే మీకు నువ్వు చేయాల్సిన పని పూర్తి చేసిన అదే అండి గురువు చేసే పని. నీ తాత ముత్తాతల నుంచి నువ్వు ఏదైతే పూజా పునస్కారాలు చేస్తావో అవి చెయ్యి. ఆ తర్వాత బాబా నీ గురువు గారికి చెయ్యి. అందుకని అవి విడిచిపెట్టి చేయమని ఏ గురువు చెప్పడండి. అట్లా మేఘా చేత ఖండోబాగుడిలో పూజ చేసేది. ఇంకోటి తెలుసో మీకు తెలుసు అనుకుంటా, తెలియదని నేను అనకూడదు, గుర్తు చేసుకుంటున్నా. బాబా షిరిడీలో మసీదులోనే ఎక్కువ ఉండేవాడు. ఆయన బండ మీద కూర్చునేవాడు. ఆ బండ ఏం చేసేవాడంటే ఆ మేఘా ఈయన ఒక్కోసారి అటు ఇటు పోతుండేవాడు, భిక్షాటకో దానికో దీనికో ఖండాబాగుడికో మన ఎక్కడికో తోటకో. అప్పుడు ఏం చేస్తాడట, ఆయన లేకపోతే ఊరికే కూర్చోడట, ఆ బండను మొత్తం కడిగేవాడట. ఎవరో మేఘా. అందుకని మనస్సు ఉండాలమ్మా. ఈ తల్లిని ఆ పద్మావతమ్మ గారు అక్కడ, అంటే నేను తక్కువ చేసి అనడం లేదు, క్షమించాలన్నాను. వాళ్ళు చూసేవారు. ఏమాత్రం టైం ఉన్నా ఏదో అలంకారం చేద్దాం, ఏదో ఆయన శుభ్రం చేద్దాం. ఏమవసరమమ్మా? చిన్న వయస్సా కాదే? అంటే ఎంతసేపు ఆయనకి అన్నం పెడతాం.
ఇది ఎందుకు ఎట్లా వస్తుందంటే మన ఆలోచనల్లో మనకు కనుక పూర్తిగా ఒక అలవాటు అయిందనుకోండి. నేను ఇష్టమని కాదు, అలవాటు. నేను స్నానం చేయండి నాకు బాగాలేదు సార్, కనీసం 2 సార్లు స్నానం చేయకపోతే వాడికి అన్నం తినకున్నా పర్వాలేదు, అది అలవాటు కదా. అట్లాగే మా బాబాకి అన్నం పెట్టకపోతే రావండి సార్, ఇప్పుడు పోతుంది ఒక అతడు లేచిపోతే నాగుడు పక్కన ఉండదు అంటే అది అది అంతే అర్చన అంటే. బాబా ఎంతంటే బాబా కూర్చున్న స్థలమా కాదు, ఇది ఈశ్వరుడు కూర్చున్న సీట్. ఈశ్వరుడు సింహాసనం మీద ఎక్కడ కూర్చోలే. ఈశ్వరుడిని పూజ చేసేవాళ్ళు పీఠాధిపతులు సింహాసనం మీద కూర్చుంటారు. ఆయన ఎక్కడ సింహాసనం మీద కూర్చోలేదు. అదండి మరి ఈశ్వరుడు ఇచ్చేటువంటి ఐశ్వర్యం అదే. కాబట్టి ఆ రకంగా ఆ ఈశ్వరుడికి వచ్చిన స్థలం ఏం చేస్తాం, ఆయనకి అభిషేకం ఆయన కూర్చున్న దాన్ని కూడా అభిషేకం చేస్తాం. అది 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 అన్ని ఎంత మనస్సులో రావాలంటే ఆలోచన. ఏంద్రా ఇదంతా, మీరు కూర్చోండి సార్ శుభ్రంగా. పూర్వం చేసి అన్నాడట, ఊరికి అన్నాడట, ఎందుకు ఆలోచన వచ్చి. ఇది సాటే చెప్పాడుగా, బ్యాక్ ఫ్లాష్ అంటారే, ఇది సినిమాలలో కథల్లాగా. అభిషేకం చేయాలి మేఘా నువ్వు బాబాకు. ఇక్కడ స్టార్ట్ అయ్యి, బాబా మీకు అభిషేకం చేస్తా. నాకు అభిషేకమా, నేను ఫకీర్నిరా, మీరెవరో నాకు శివుడే, మీరెవరో తగిన నాకు మాత్రం మీ శివుడే. నేను సరే పరా అన్నాడు. సంక్రాంతి పండుగ రోజున, శివరాత్రి రోజున కాదమ్మా, ఎందుకంటే తేడా చెప్తాను. శివరాత్రికి కాస్త ఎండలు వస్తాయి, కాస్తంత చలి తగ్గుతుంది కదా. సంక్రాంతి పండుగ బాగా చలి ఉంటుంది. ఎప్పుడు ఇది జరిగింది, 1910లో 1910. అప్పుడు బాగా చలులు ఉండేవి. అప్పుడు ఆ నార్త్లో ఆ చలిలో ఆ సంక్రాంతి పండుగ రోజున పొద్దున్నే తెల్లవారుజామునే లేచి ఎక్కడికి వెళ్ళాడండి, కొప్పరగాం. ఎందుకు వెళ్ళాడండి, ఎక్కడైనా షాపులో పోయి షాపింగ్ చేయడానికి కాదు, గోదావరిలో నదిలో నీళ్లను రాగి బిందెతో కాళ్ళకు చెప్పులు లేకుండా, నెత్తిన గొడుగు లేకుండా నడుచుకుంటూ మడిగట్టుకుంటున్నానన్న భావనలో తడిగుడ్డలతో అదంతా నడుచుకుంటూ వీరికి నమస్కారం చేసి, నాకు కోరికలు కొన్ని ఉన్నాయని కానీ చేయలేదు, నాకు స్థమత లేదుగా. మా వాళ్ళతో అంటుండేవాడిని, కొబ్బరిగాం నుంచి ఒక్కసారి అన్న కాస్త పాదాలు నడుచుకుంటూ నాకు ఇంతవరకు వీలు కాలేదు, ప్రాప్తం కాలేదు. నేను ఏమన్నా ఎవరు ఇంకా ఎందుకు సార్, కానున్నాయి కదా సార్, నడవడం ఎందుకు సార్, ఏవో చెప్తాను. నాకు కూడా సరేనే ఎందుకు ఆ రోజులు నడిచే. కానీ మేఘా అనే వ్యక్తి అతన్ని నడుచుకుంటూ ఒక్కడే రాగి బిందెలో బిందెని తీసుకొచ్చి మధ్యాహ్నం ఎప్పుడు 12 గంటలు దాటిపోయింది వచ్చేసాడు. మరి 9 కిలోమీటర్లు కదండి, కాలు రాలేదుగా. ఎంతసేపు పడుతుందో చూడండి, ఎక్కడ మధ్యలో ఆగడుగా, ఎవరు తాకకూడదుగా. ఇదంటే నిష్ఠ అంటే. బాబాకి ఎన్ని అవసరమా సార్, ఆయన ఏమి చెప్పాడా సార్, మా అమ్మాయికి ఇది అవసరమా అని ఆమె అడిగిందండి. మంచి గౌను, మంచి ఆభరణం మా అమ్మకి చెప్పగానే ఆ మనవరాలకి ఏం కావాలో ఇప్పించరా అంటుండే. మురిపం కొడుకు కంటే మనవరాలంటే కాస్త బంగారం ఎక్కువ కదా. మరి అట్లా ఇంకంతే వాళ్ళు అడుగుతారా అండి, అడగరు. మా అమ్మ అని వాళ్ళకుండా. అట్లనే బాబాకు బాబా అడగడం ఏంటి, అది మా ప్రేమ మేం చేయాలంతే అనే ఆలోచన మనకుండా. బాబా చెప్పడండి, బాబాకి ఏమీ లేవండి, ఇట్లాంటి అవసరం లేదండి, నమస్కారం. ఆయనకి లేవని నువ్వెందుకు చెప్తావా, బాబు నువ్వు చేయి, నేనేమైనా కొడతాడా, నువ్వు చేయి. నీ ఎప్పుడైనా చూడండి, నీకు ఇష్టం లేకపోతేనేమో అంటే ఎగ్గొట్టడానికి చేసే పని, బాగా చెప్పాలంటే ఎగ్గొట్టడానికి చేసే పని. నువ్వు చెయ్యి, ఏమైనా వద్దంటాడా, ఎందుకురా ఇంత కష్టపడతావని ఎవరినైనా అన్నాడా, మేఘాన్ని అన్నాడా. ఇప్పుడు మేఘా కదే చెప్తున్నాం కదా, మేఘాన్ని అనలేదే. బాబా నీకు అభిషేకం, ఊరే నాయన నువ్వు వదిలిపెట్టలేదు, నాకు వద్దురా నాయన మా అభిషేకం అంటే. మళ్ళా మీరు వచ్చి కూర్చోండి, కూర్చుంటాడు. ఏం చేస్తాడు, శివుడు కదా, తల వంచాడు, కూర్చోండి. మేఘా చిన్న సహాయం చూడండి, బతిమలాడుకుంటాడండి శివుడు. శంకరుడు ఎట్లాంటి పోడా అంటే విష్ణుమూర్తిలాగా కాదు, మనల్ని ఆయన బతిమలాడాడు, మనం ఆయన బతిమలాడిని ఆయన ఒప్పుకోడు. ఆ విష్ణుమూర్తి రత్నం అది. ఈయనట్టే బతిమలాడనకల్లా మురిచిపోతాడండి. అంత అల్ప సంతోషం అండి. వచ్చి కూర్చొని మేఘా కొద్దిగా ఏమి ఈయన గడ్డం పట్టుకొని అడుకోవాల్సిన అవసరం ఏంటంటే, ఆయన శివుడు అండి. ఏమన్నాడరా, మేఘా అభిషేకం చేస్తానుగా అంటే నెత్తిన నీళ్ళు పడ్డాముగా, నెత్తిన మాత్రమే పోయి, పక్క ఒంటి మీద మాత్రం పోయకు, నెత్తి మీద మాత్రమే పోయి
ఒంటి మీద మాత్రం ఒంటి మీద పోస్తే ఏమవుతుంది తెలుసా, అటు చలి ఎక్కువ పడుతుందిరా, చలిగా ఉందిగా అన్నాడు. ఏమన్నా మాట అండి ఇది. ఎవడైనా చెప్తాడు తలకు పోయకరా నాయనా, చలికాలం తలకు పోయకు, ఒంటి మీద నీ ఇష్టం పోసుకో, పొట్ట మీద పోయి భుజాన మీద పోయి ఎక్కడైనా పోయి అది కిందికి పోతుంది. తల దడిస్తే మళ్ళీ అది ఆరాలిగా. ఎవరైనా అంతే కదా. ఇక్కడ ఉల్టా అయిందండి, తల మాత్రం తడుపు, ఒంటి మొత్తం విన్నాడండి, ఒప్పుకున్నాడుగా. తల మాత్రమే తడపన్నాడుగా, బిందులో నీళ్లు చాలా ఉన్నాయి. అందుకని ఏం చేశాడు, ఒకవేళ తల మాత్రమే తడపకుండా ఒంటి మీద పడింది అనుకో, ఈయన కోపం వస్తుంది. ఆయన చెప్పినట్టు మనం చేయాలిగా. సరే ఛాన్స్ ఇచ్చాడు, పర్మిషన్ ఇచ్చాడు. అందుకని అప్పుడు ఏం చేశాడట, బిందెలో నీళ్ళు చెంబులో తీసుకొని చుక్క చుక్క వస్తున్నాడండి. ఇది అభిషేకం. అభిషేకం అంటే ఒక్కొక్క చుక్క ఆయన మీద పడాలి. దానికి చాలా అర్థాలు ఉన్నాయి, క్షమించాలి, నన్ను లేట్ చేశాను తిట్టుకోకండి. చాలా అర్థం ఉందండి. నిజంగా మంత్రంలో అర్థం తెలుసుకొని చేస్తే ఎంత తృప్తి కాదండి, ఇంకా మళ్ళీ జన్మ ఉండదండి. అర్థానికి శివ ఆరాధన. చుక్క చుక్క ఎంతండి, 4-5-4.5 ఏమో, ఒక్క క్షణానికి ఒక్కొక్క చుక్క. నా ఆయుష్లో ఈ చుక్క నీకు ఇస్తున్నాను ఆయన, అదట ప్రామాణికం. అట్లాంటి భావన ఈ క్షణం గడిచిపోయింది. శివ చాలు నాయన, ఇలా నీ మీద ఈ రకంగా నీ సేవలో ఉండిపోవాలి శివ ఆలోచనటండి. చుక్క ఒక్కసారి పోజాడుగా అట్లా కాదుగా. ఇది సార్ తొందరగా 6:30 అయిపోతుందా సార్, కాదుగా. అది అయినప్పుడు అవుతుంది మనకు. అట్లనే చుక్క చుక్క పోస్తూ ఇంతకాలం 70 ఏళ్ళు నడిచాను, తిరిగాను. కాదు మాడంటుంది ఇప్పుడు. ఇంతకుముందు ఎక్కడికన్నా పోతే ఆమె ఎక్కడన్నా ఉంటుంది, ఆమె చెప్పింది. ఆమె ఏమందు నన్ను వీళ్ళకు, అదేది ప్రసాదరావు గారికి, మేము ఆ రోజుల్లో మా ఆవిడ, నేను, మా అబ్బాయి, మా అమ్మాయి వెళ్తే నేను వెళ్ళిపోతా ముందే. నాకు మా ఆవిడ పిల్లల కంటే వీళ్ళే ఎక్కువ, ఈ బంధువులు. వాళ్ళకు వసతులు, వాళ్ళ సంగతి ఈయన ఇంతేలే అని ఆ పిల్లల్ని తీసుకొని ఎక్కడుండేది ఆమె చెప్పింది. ఆమె చుక్కగా బాత్రూమ్ దగ్గర ఎక్కడుంటే అక్కడ ఏదో పరువు వేసుకొని, ఎందుకట వాడు చిన్నపిల్లలు కదండి, వాళ్ళకి ఇమ్మీడియట్గా కావాల్సింది. ఆ రోజు ఈయన వసతులు లేవుగా, వాళ్ళకి బాత్రూమ్లు కావాలిగా, ఈయన సంగతి ఎందుకుంటాడు. ఇది జరిగిందమ్మా అంటే ఎంతసేపు వచ్చి ఆలోచనలు ఎట్లా ఉంటుందండి. అదే మనం పోతా చూసేదెవరండి వాళ్ళని, ఆ తల్లికుండే మనస్తత్వం చూడమ్మా. నేను అందుకనే చెప్తున్నా, ఈ రోజు ధర్మపత్నిగా ఉన్నది కాబట్టే, అంటే మళ్ళా గుర్తు చేసుకుంటున్నాను నేను ఈ రోజున. క్షమించాలి నన్ను, నా కొడుకు పోయినాడనేటువంటి దిగులు నాకు లేదు. ఉంది, లేకుండా ఎట్లా పోతుందండి, నేను చచ్చేదాకా ఉంటుందిగా. కానీ ఆమె కడుపున మోసిన నేను ఈరోజు ఇంతమంది బంధువులతో ఇంత చక్కగా ఉన్నప్పుడు ఎక్కడ వాడు లేడా, వాడే చేయిస్తున్నాడు ఇదంతా అనే ఆలోచన నాకు ఉంటుంది. కాబట్టి ఈ రకంగా ఒక ఆనందం అనేది కలిగినప్పుడు దానికి ఎట్లా ఈ మాత్రం అవకాశం ఇచ్చాడా నా కొడుకు. మా ఆవిడ చెప్పింది, కాశీలో కార్యక్రమం అయిపోయింది, సాయి ఉమామేశ్వరరావు గారు రామేశ్వరంలో ప్రోగ్రాం పెట్టారట. నాన్న మీ నాన్న వెళ్ళమను నాన్న, మరి నేను కూడా పోవాలంట. అట్లా ఉమామేశ్వరరావు గారు ఇద్దరు వస్తే బాగుంటుందన్నారు, కాశీలాగానే. పో నువ్వు, మరి నీకు అన్నం పెట్టరా, మనస్విని వచ్చి పెడుతుంది. మనస్సుని ఎంత పెడుతుందిరా, వాళ్ళ అమ్మ వస్తుంది అంతే తప్ప. నాన్న పొమ్మను, నువ్వు వద్దు, నాకు బాగుండదు, నేనేమో ఏమైపోతాను. నేనే లేదు, దీన్ని ఏమనాలి, ఎందుకు నాన్న, ఎందుకమ్మా, మీరిద్దరు ఈ సేవలో ఉంటే నాకు అంతకంటే ఏం కావాలమ్మా. ఇట్లాంటిదండి సాయితత్వం. అంటే మనము చుక్క చుక్క నీరు పోస్తున్న 70 ఏళ్ళప్పుడు నా పరిస్థితి ఇట్లా అయిందే, 40 ఏండ్ల వాడు పోయాడే, ఏమన్నా నాకు కష్టపెట్టాను, నేను సేవ చేశానని కాదు, చేయించుకున్నాడు అంతే. మరి అట్లాంటి ఆలోచన ఎవరిస్తున్నారు నాకు? బాబా ఇస్తున్నాడు, నా గురువు నాకు ఇస్తున్నాడు, నా తల్లి నాకు ఇస్తున్నాడు. కాబట్టి పక్కన ఉన్న ధర్మపత్ని ఈ రోజున నిజంగా నా కంపారిటివ్ నాకంటే ఆమె బాగా నడుస్తుంది, నేనే నడవలేకపోతున్నాను. కానీ ఆమె ఇంత గొప్పగా ఏమంటే మీరు నడవాలి, మీరు రండి. నేను నిజంగా అంటున్నానమ్మా, నాకు ఎక్కడ ఎప్పుడు ఎవరి ద్వారా ఆ ఆలోచన అంటే ఇంతకంటే బంధువులు ఏం కావాలమ్మా.
అంటే నేను చుక్క చుక్క ఎవరి అర్పణ చేస్తున్నాడు మేఘ? శివార్పణం, శివార్పణం. అంటే ఈ ప్రాణంలో ఆయుష్ ఉన్నంతకాలం నీ సేవలో ఉంటుంటాడు. అట్లాంటి పోస్తూ ఉంటే ఏమైందండి? ఆ తల బాగా కట్టుకున్న తల బాగా కాదు, గుడ్డ కట్టుకున్నాడుగా, అది మొత్తం తడిచిపోయింది, ముఖం మొత్తం తడిచిపోయింది, కళ్ళు ముక్కు ఇదంతా అమ్మ 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 కొద్దిగా మీరు పోతే నాకు ఆకలి పంపించండి. అయితే ఈ మేఘ ఇట్లా చూస్తున్నాను, ఇదంతా తడిచిపోయింది, ఒక్క చుక్క కింద పడ్డం లేదండి. గమనించండి, ప్రత్యక్షంగా చూశాడు. ఒక్క చుక్క కింద పడాలిగా, ఆయన పోస్తాను ఈ మీద పోస్తాను పడాలి కదమ్మా. వర్షం తడితే ఇక్కడ తడితే ఇది మొత్తం కారుతుంది ఎక్కింది, ఒక్క చుక్క పడ్డం లేదండి. ఇంకా చూడండి మేఘాకు ఏమొచ్చింది? ఉత్సాహం ఎక్కువ. అందుకని శివభక్తులకు ఉత్సాహం వచ్చిందనుకో, అది ఉన్నాడుగా ఎవరు? కాలభైరవుడు. లేకపోతే ఎవరు చూడండి, ఇంకేంలా వాళ్ళకున్నంత వీరంగా ఇంక ఎగబడికుండాడండి, అంత ఉత్సాహం వస్తుంది. అది వైష్ణవం ఉండాలి. అట్లా అంటే ఆ ఉద్రేకంలో బిందులో నీళ్లు తీసుకున్నాడండి, హర 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 గంగా అని మొత్తం గుందెల నీళ్లు మొత్తం కుమ్మరించాడు. ఎక్కడ? నెత్తిని కుమ్మరించాడు. బిందె తీసుకొచ్చి కింద పెట్టాడు. బిందెలో చుక్కలేవు, చెంబులో చుక్కలేవు, నేల మీద చుక్కలేవు. ఏమైనా ఈ బిందె మరి నేల తల మీద పోస్తే ఏమి అడ్డం లేదుగా, మరి ఏమైనాయి? ఎవరికి చేసావు అభిషేకం? నేను శివుడికి చేశాను. మీరు ఎక్కడైనా సరే జ్యోతిర్మయ లింగాలు ఎక్కడా చూడండి, ఏ సైజులో ఉంటాయి సార్? ఆయన సైజు, ఆమె సైజు, ఆమె సైజు. ఏవండి శివలింగాలు? సహస్ర శీర్షా పురుష, శీర్షముగాగా అంటే ఈ రకంగా ఉంటున్నదే. అదేదో కోడిగుడ్డ అదేదంట కాదమ్మా. మన తలకాయలో కళ్ళు, ముక్కు, చెవి, నోరున్నాయే, ఇవి ఇంద్రియాలు. దీంట్లో చాలా ప్రధానమైనది కళ్ళు. ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఉన్నటువంటి ఒక శీర్షమే శివలింగము. అది గుర్తది. నేను శివలింగానికి వస్తున్నది కాదు. నీ కంటికి, నీ ముక్కుకు, నీ చెవులకు, నీ ఈ కదలికని నేను కనిపించడం లేదు సార్. నాకు వాసన ఈ రోగాలన్నీ రాకుండా ఉంటేనే మనకు ఆరోగ్యంగా ఉండేది. తలకాయ లేకుండా నన్ను సార్ మాట్లాడుతాడు సార్ రాజేంద్ర, కానీ తలకాయ లేదు సార్. నేను దయ్యం సార్, ఇది ఎక్కడ నన్ను పంపించేస్తారు సార్. రెండో రోజు కాదు, అదే క్షణాలు. అంతే కదండి. తలకాయ, ఆ తలకాయ ఎవరండి? శివుడే. అంటే మీరు మళ్ళీ డౌట్ వచ్చింది, తలకాయ ఆయన అయితే మరి కాళ్ళు చేతులు ఎవరు సార్? ఈ తలకాయ ఉంటేనే దీనికి ఉండేది సార్. ఈ తలకాయ వల్లనే. అందుకని ఈ డాక్టర్ ఏం చెప్తారు, మెయిన్ బ్రెయిన్ ఇది ఈ వేలు ఇట్లా అనాలి, ఇట్లా అనవై అంటే అన్నది, అది ఇక్కడి నుంచి రావాలి. అంతే కదమ్మా. డాక్టర్ అయినా ఎవరైనా మరి ఎక్కడి ఇది మెయిన్, అది చైతన్యం. అది కనపడుతుందా? లోపల నరాలు లేవే, అన్నీ చేస్తుందా? అంత గొప్ప ఏముంది? అర్థమున్నదమ్మా. అందుకని తెలిసి రామచింతన చెయ్య మనస, తెలిసి శివచింతన చెయ్య మనస. అది బాబా మనకిస్తున్నది. ఆ మేఘారక అంతే తృప్తి పడ్డాడు. తర్వాత ఏమైంది? కొద్ది రోజులు అట్లాగే ఉన్నాడు. ఆ తర్వాత ఏమైంది? నిద్రపోయినాడండి. నిద్రపోతే తెల్లవారుజామున కళలో కనిపించాట బాబా. కళలో తెల్లవారుజామున కాదు, తెల్లవారుజామునే అప్పటికి లేచాడు. కళ్ళు ఇట్లా తెలుసుకుంటుంటే ఎదురుగా బాబా ఉన్నాడు. షిరిడీలోనే, సాటేవాడలోనే. మేఘా త్రిశూలానికి, అది ఎర్రటి రంగుతో త్రిశూలంగి అన్నాడు. ఈయనకు డౌట్ వచ్చింది. స్నానం చేశాడు, బాబా పూజ చేద్దామని వెళ్ళాడు. బాబాని అడిగాడు, బాబా నువ్వు నిజంగా త్రిశూలాన్ని గీయమన్నావా? ఎందుకు నీకు సందేహం? అక్షతలు కూడా పడ్డాయి, కానీ నాకు సందేహం బాబా. తలుపులన్నీ కిటికీలన్నీ మూసాడు కదా బాబా, ఎట్లొచ్చావు లోపలికి అన్నాడు. నాకు దృశ్యం ఉంది, దృశ్యము లేదు. రూపం ఉంది, రూపము లేదు. ఇదండి శివతత్వం. శివుడు ఉన్నాడు, వచ్చాడు మా ఇంటికి, నాకు సహకరించాడు, ఉన్నాడు. లేడా? లేడు. ఉన్నా లేకున్నా ఉండాల్సింది నీలో చైతన్యమే. ఆ శివుణ్ణి గుర్తుపెట్టుకో. ఆ రకంగా చేసి చివరికి ఏమైందండి, ఒకరు ఎవరో వచ్చారట, ఎక్కడి నుంచో, పూణే నుంచి వచ్చి శివలింగం తీసుకొచ్చారట. ఇప్పుడు చివరికి చెప్తున్నా నేను, శివలింగం వచ్చిందిరా మేఘా, రా శివలింగం చేసి పూజ చేయమని చెప్పలేదు బాబా. సత్యత దయచేసి చదవండి, వినండి. శివలింగం వచ్చింది, పూజ చేసుకొని బాబా చెప్పలే. శంకరుడు వచ్చాడా?
శంకరుడికి పూజ చేయి. అదే విష్ణుమూర్తి గురించి చెప్తే జాగ్రత్త, వాడు పారిపోతాడు అన్నాడు. చూడండి ఎంత తత్వంలో తేడా, హరిహర తత్వం. కాబట్టి ఆ శివుణ్ణి పూజ చేయి కాదు, శంకరుడు వచ్చాడయ్యా, శంకరుడు నీ దగ్గర, శంకరుడు అట్లా ఆ శంకరుడు వచ్చాడంటే దాన్ని ప్రతిష్ట చేసింది ఎవరు తెలుసా? ఇప్పుడు చెప్పాం కదా మొదట్లో, రాముల వారు సాక్షాత్ ధర్మానికి రూపమైన రాముల వారు ఈ రామేశ్వరంలో శివలింగ ప్రతిష్ఠ చేశాడు. మరి షిరిడీలో శివలింగ ప్రతిష్ఠ చేశాడు ఎవరి కోసం? మేఘా కోసం. ఎవరు? షిరిడీ సాయిబాబాయి. అట్లా ఆ రకంగా శివలింగ ప్రతిష్ఠ చేస్తే ఆ శివుడికి పూజ చేసేవాడు, త్రిశూలానికి పూజ చేసేవాడు, సాయిబాబా పూజ. ఎప్పుడు ఇదే చింత అండి. అదే నేను చెప్తున్నా, శివ చింతన కానీ గురు చింతనలో కానీ అలా సేవ చేసుకుంటూ నామని చెప్పండి, ఆ శాస్త్రం చేయండి. ఏదైనా ఆ సేవలో కానీ వెళ్ళిపోతే ఎట్లా ఉంటుందో నేను చెప్పనక్క. అట్లాంటి అనుగ్రహాన్ని ఇచ్చేటువంటి ది సచ్చరిత్ర హరిహరాత్మకంగా నిశ్చింతగా నువ్వు చేయాల్సింది. పైన మనం ఎంతో కష్టపడిపోతున్నామని అనుకుంటూ ఏ పని చేసినా దండకేనా. నేను ఎంత కష్టపడుతున్నాను అబ్బా, నన్ను ఎవరు గుర్తించండి, నమస్కారం వద్దు. నువ్వు ఎంత అసలు నేను ఏం కష్టపడ్డానండి? అప్పుడే 2 రోజులు అయిపోయినాయి, అప్పుడే 2 రోజులు అయిపోయినాయండి, ఇంకా 5 రోజులేనా? అదండి. కాబట్టి ఈ ఆనందం ఏదైతే ఉందో ఆ ఆనందానికి కారణం గురువు వలనే లభిస్తుంది అని మేము ముందు గుర్తు చేస్తూ, ఆ మేఘా అనే వ్యక్తి 1912 జనవరి 19వ తారీఖు పొద్దున్నే ఎవరో వచ్చి చెప్పారట, మేఘా చనిపోయినాడు. విన్నాడట బాబా, ఏడ్చాడటండి. అదే మేఘా చచ్చిపోయాడా? అదేంటండి, ఎందుకు ఏడ్చాడండి? అదే చెప్తున్నామ్మా, ఎవరైనా సరే బంధువులు లేదా ఎవరైనా సరే మనకు సేవ చేస్తూ బంధువులు కాని వాళ్ళు, అదే నిజంగా వాడు నాకు కొడుకులాగా చేశాడని అట్లా బాధపడేవాడు ఎవడంటే శివుడు తనకు చేసిన సేవని ఏనాడు మరిచిపోడు. నీకు అవసరాన్ని బట్టి అప్పుడప్పుడు ఆలోచన చేయించేది విష్ణుమూర్తి, కానీ శివుడు అట్లా కాదండి. ఏ క్షణం నువ్వు 10 నిమిషాలు కానీ నీ జీవితాంతం శివ అనుకుంటూ సాయి అనుకుంటూ ఆ దృష్టిలో సేవ చేస్తూ పోయినారనుకో, కాశీ కాదు రామేశ్వరం కాదు ఎక్కడికి పోయినా ఆ గురువు ఏం చేస్తాడంటే, ఇది చూడండి మరి ఇట్లాంటి నేను ఎంత ఆనందపడ్డా అంటే బంధువులు అందరూ చెప్తారు. జంగన్వాడి మఠ అంటే ఏమిటో తెలియదు నాకు. అక్కడ గురువుగారు మీరు చూశారు, నేను చూశాను, నాకు చెప్పాడమ్మా, స్వామీజీ आप आपके सवेरे सवेरे आके సంధ్యావందనం कर सकते. మీరు చూశారు చాలామంది. అదిగో ఆ పద్మావతమ్మ దగ్గర ఒక క్లాస్ తీసుకొని పోయేవాడిని, జంగన్వాడి మట్టుకు పోయి వాళ్ళ గురువులందరూ కూర్చొని అక్కడ కూర్చొని సంధ్యావందనం చేయమన్నాడు ఆయన. మీకు అందరికీ తెలుసు, జంగన్వాడి మట్టులోనే ఈ సత్యత నేను గుర్తు చేసుకున్నాను. ఇప్పుడు మరి ఇక్కడ వేరే హాల్లో పెట్టొచ్చుగా, ఈయన కూడా అన్నాడు ఆ పక్కన. కాదండి, ఇది గురుస్థాన్, గురువులందరూ ఉన్నారు, వాళ్ళు కూడా సామాజిక సేవ చేసేవాళ్ళు, ఎంతోమందిని కాపాడారు, వైద్యరీత్యా ఉద్యోగాలు, చదువులు, ఇదంతా ఎవరు చేస్తారండి? ఆ శివుడే చేయిస్తాడు. అట్లాంటి శివభక్తుడైన మేఘ శివుడి రూపం కాదు, శివతత్వం ఏమిటో బాబా వారికి అనుభవం కలిగించారు. అలాంటి అనుభవమే మనకు కూడా కలిగిస్తాడు. మేఘా కల్పించాడు కదండి. అందుకనే మా అమ్మ నాకు గురువుగా ఉండే తల్లి, ఆ ప్రేరణ ఇచ్చిన తల్లి ప్రాణం విడుస్తూ అడిగింది, మేఘా కథ చెప్పేవారా ప్రసాద్ అని. అప్పుడు 18వ జ్ఞానకేంద్రం చెప్తుంది, ఇప్పుడు 618వ జ్ఞానకేంద్రం. ఈ 618వ జ్ఞానయజ్ఞంలో ఆమె చెప్పిన మాట అప్పుడు 18వ జ్ఞానయజ్ఞం నాగోల్లో జరుగుతుంటే, అది మా అన్నగారింట్లోనే జరుగుతుంటే అడిగింది, 6 సోమవారం. లేదమ్మా చెప్పలేదు, ఈరోజు సోమవారం కదా, ఈరోజు సాయంకాలం చెప్తాను. సరే నాన్న, చాలీసా చదువు విన్నది. బయటికి వెళ్ళకపోతే పిలిచింది, చేతిలో తీసుకున్నా పోయింది. ఆ రోజు మాస శివరాత్రి. ఇదంతా ఎట్లండి? మా ఆవిడకి ఎందుకంటే మా మేనమా కూతురే ఆమె, లలిత ఉపాసకురాలు ఆమె, శ్రీశైలం భ్రమరామ్మ అమ్మో చాలా ఇది. అట్లాంటి ఆమె మనస్సు మారిపోయి, బాబా అమ్మ సామాన్యుడిగా, నాన్న నువ్వు సచ్చరితే చెప్పంతే, సుందరాకాండలు ఇంకేది వద్దు, సచ్చరితలో ఏమైనా చెప్పు, అది మాత్రం విడిచిపెట్టకు. మరి ఆమె నేనేమన్నానమ్మా, నా తల్లి, నా కన్న తల్లి, నా గురువా. కాబట్టి ఈ రకంగా ప్రేరణ అందిస్తున్న ఆమె, మీ అందరి సాంగత్యం ఇస్తున్నది కూడా ఆమె. ఈ రోజున నేను నా కొడుకు ఈ రకంగా నాకు సహకరిస్తున్నాడో, నా తల్లి నా గురువుగా అట్లా ప్రేరణ ఇచ్చింది. నా ధర్మపత్ని పక్కనే ఉంది.
కాబట్టి ఇవన్నీ చూస్తుంటే ఎట్లా ఉందంటే ఎంత గొప్ప. ఎందుకంటే మనకి ఎక్కడ ఏ సమయానికి ఏ ఆశీర్వచనం కావాలో ఆయన ఇస్తున్నప్పుడు మనం వేరే వేరే డిపార్ట్మెంట్కి పోవాల్సిన అవసరం ఏంటా? ఎక్కడికక్కడ ఈరోజు ఒక ఏదో నాకు మీకెవ్వరికి వీళ్ళకి తెలుసు పెరాలసిస్ వచ్చిందా మర్చిపోయినా ప్రసాదరావు గారి గుడిలోనే, అంటే సైదాబాద్లోనే పెరాలసిస్ వచ్చింది. నాకు నోరు పోయింది, కాలు చేయి పోయిందంటే ఇంతే అయిపోయింది. అయితే అప్పుడు మా ఆవిడకు కళలో కనిపించి తెల్లవారుదామున మధ్యాహ్నమా ఏదో నాకు గుర్తులేదు, ఒక ఆశ్రమంలో వైట్ డ్రెస్ వేసుకొని ఉంటే ఈమె పోయింది. ఎవరితో? వాళ్ళ పెద్ద వదిన గారితో. ఆమె వాళ్ళ అన్నగారు లేరు, అర్థమైంది మీకు. వెళితే ఆయన దగ్గరికి పిలిచి అమ్మాని పిలిచి దోసెడ నిండా ఆయన కుంకుమ తీసుకొని ఈమె దోసెట్లో పోసాడు. కుంకుమ మీ ఆయనకి ఏం కాదమ్మా. ఇది ఈరోజు వెళితే ఎక్కడికి సముద్ర స్నానానికి వెళితే మీరు చూశారు, పక్కన లలితమ్మ గారు అందరూ ఉన్నారు. చాలామంది 10-15 మంది ముత్తైదులు అందరూ కలిసి స్నానం చేసి పసుపు పూసుకుంటున్నారు. నేను ప్రత్యక్షంగా చూశాను. ఆ పక్కనే ఉండి దగ్గరికి వచ్చి పసుపు పూశారు మీ ఆయన. ఇంకోటి ఒక్క మాట గురించి చెప్తాను. మీరు 617 అయిపోయినాయా జ్ఞానయజ్ఞాలు? కారణం ఎవరు తెలుసా మీకు అన్నాడు ఒక ఆయన. 617 ఇప్పుడు కాదు, 602 కూడా ఎప్పుడో. ఒక జ్యోతిష్ శాస్త్రవేత్త, చాలా ప్రసిద్ధి లేండి ఆయన. ఏంటంటే అట్లా కాదయ్యా మా అమ్మ అండి, కాదయ్యా మనకి ఎవరండి మీ ఆవిడ అంటాను. నేనదే నేనంటే నేను జొట్టు పీక్కుంటాను నన్నే. అంటే ఎవరైనా గృహస్థులు యజ్ఞం చేస్తే భార్య పక్కన ఉండాలి. ఏదైనా యజ్ఞం చేశారంటే రాముల వారు కూడా ఏం చేశారంటే తెలుసు కాబట్టి కదా, పక్కన ఆమె లేదు కానీ జరిగిందిగా. అట్లనే యజ్ఞాలు ఇన్ని చేస్తున్నారంటే ధర్మపత్ని పక్కన లేదంటే చేస్తారు సార్. పక్కన ఉండకపోవచ్చు, మీరు కాశీలో ఉంటే ఆమె మీ ఇంట్లో ఉండొచ్చు, కానీ ఆమె ఉండాలి. అట్లాగే ఈరోజు ఈమె ఆ రోజు మా అమ్మ ఇప్పుడు ఇన్ని రకాలుగా నన్ను కాదమ్మా మిమ్మల్ని కూడా కాపాడుతున్నారు. కాబట్టే నాకు ఈ అవకాశం ఇచ్చారు మీరు. చక్కగా 2వ రోజు ముగించుకున్నాం. కాకపోతే మేఘా కథను మేఘా పాట మనస్సులోకి వచ్చింది. మనం మా అమ్మ కూడా చెప్పింది అదే మీ అందరికీ. మరి రామేశ్వరంలో ఈరోజు నిజంగా శివుని దర్శనం చేసుకున్నాం, శివ ప్రతిష్ఠ చేశాం. చెప్పగా శివలింగ ప్రతిష్ఠ గుర్తు చేసుకున్నానే. మరి దాంట్లో ఏదైనా పొరపాటుగా నేను కాస్త అహంకారంతో ఏమన్నా అనుంటే క్షమించండి నన్ను. అది సత్యంత పొరపాటు కాదు, నా కవిత్వం, నా ధోరణిలో ఆవేశం కావచ్చు. కాబట్టి ఏది జరిగినా ఏదైనా కాస్త ఒక్కటే మనకు ఉండాల్సింది. మనము మన స్థితిలో మనకుండే దాని నుంచి కొద్దిగా కాస్తంత ఆలోచన, శరీరం పెరుగుతుంది కానీ మనస్సులో కాస్తంత బలహీనతను పోగొడుతుంది. ఈ స్వామి అంటున్నారు మనకి జ్ఞానయజ్ఞం చేస్తున్నారు, జ్ఞానాన్ని ఇస్తున్నారు. కాదమ్మ, నేను ఆయన కూడా నేను తప్పు పుడుతున్నాను కానీ నేను ఒక్కటే అనుకుంటా మా అమ్మ చెప్పినట్టుగా, నాలో అజ్ఞానాన్ని పోగొట్టుకోవడం నాకు పాఠం అమ్మ. అందుకని తల్లి కూర్చున్నా, అమ్మ మీ పిల్లలు ఏం చేస్తారు, మీకు ఎంత ఓపికమ్మా అని పిలవంగానే పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు. పిల్లలు లేరా? అందరికీ ఉంటారమ్మా, అందరూ పెద్దవాళ్ళే. కానీ పిల్లవాళ్ళు అందరినీ ఇప్పుడు వాడు ఏమైనా కావచ్చమ్మా, ఎక్కడి నుంచి వచ్చిందమ్మా, అరే అయ్యో అబ్బాయి లేడే, అయ్యో అమ్మాయి ఏం చేస్తుందో అని ఇంత ఆలోచిస్తూ నేను ఏదో పెద్ద పోతు కూడుతున్నానే, మీ దగ్గర నుంచి నేర్చుకోవాలమ్మా. ఎంతమంది కలుపుతున్నాడు మహేశ్వరరావు గారు. కాబట్టి దయచేసి నాలో ఉండేటువంటి ఈ జ్ఞాని యజ్ఞం అనే భావనలో నాలో ఉండే అజ్ఞానం, బలహీనతలు, ఏం కాళ్ళ నొప్పులో ఏడ్చిపోతున్నా, ఖర్చు అవుతుందట ఎట్లా అన్నారు. స్వామి మీరు ఊరుకోండి, కష్టపడగాలి, మీరు ఓపిక పట్టండి, చూద్దాం. రామేశ్వరం అయిపోతే రెస్టే, ఏమవుతుందో తెలియదండి ఏ క్షణంలో. కానీ ఎక్కడ దిగులు లేకుండా చేసి ఇంత ఆనందంగా ఉంటే నేను మరి మీకు కృతజ్ఞతలు చెప్పకపోతే నా అంత భ్రష్టుడు ఇంకోటి ఉండడం. అందుకని గుర్తు చేస్తున్నా మీ అందరి ముందు మేఘాన్ని గుర్తు చేసుకొని మీ దగ్గర కృతజ్ఞత తెలుపుకుంటూ, ధన్యుడైనాడయ్య నీదరిని చేరి భక్తితో మేఘాన్ని సేవ చేసి, ధన్యుడైనాడయ్య నీదరిని చేరి భక్తితో మేఘా నీ సేవ చేసి, శివుడవు నీవనే పూజించినాడు, శివుడవు నీవనే పూజించినాడు, నీ చెంతనే తను చాలించినాడు, ధన్యుడైనాడయ్య
నీదరిని చేరి భక్తితో మేఘా నీ సేవ చేసి శివ పంచాక్షరి జపించువాడు శివ పంచాక్షరి జపించువాడు షిరిడీకి నీ చేత ఏడవబడినాడు సర్వజ్ఞుడవు నీవు సర్వజ్ఞుడవు శివుడవని తెలుసుకున్నాడు దాసుడై స్థిరముగా నీ చెంతే ఉన్నాడు ధన్యుడైనాడయ్య నీ దరిని చేరి భక్తితో మేఘా నీ సేవ చేసి గుళ్ళలో దేవుళ్ళ పూజ చేసేవాడు వసురూపము నిన్ను భక్తితో కొలిచాడు బిల్వాలతో పాద పూజ చేసేవాడు నగుమోము గల నీకు హారతిచ్చేవాడు ధన్యుడైనాడయ్య నీ దరిని చేరి భక్తితో మేఘా నీ సేవ చేసి హర హర గంగంటూ అభిషేకమును చేసే పరమేశుడవు నీకు తల మాత్రమే తడిసే త్రిశూలమును గెయ్య ఆశిస్తులను పొందే శివలింగమును పొంది భద్రముగ పూజించే ధన్యుడైనాడయ్య నీ దరిని ఏరి భక్తితో మేఘా నీ సేవ చేసి సాయి పద సన్నిధిలో ముక్తి నందినవాడు షిరిడీలు శివునిలో లీనమైనాడు రాజేంద్రుమది నేరు సాయి సేవకుడు నిజమైన భక్తుడిగా మెప్పు పొందినవాడు ధన్యుడైనాడయ్య నీ దరిని చేరి భక్తితో మేఘా నీ సేవ చేసి కరచరణకతంబా కాయజంకమజంబా శ్రవణనైనజంబా మానసంబా అపరాధం విహితమహివితంబా సర్వమేతక్షమస్వ జయ జయ కరుణాబ్ధే ప్రభో శ్రీ సాయినాథ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ महाराज की जय।